హరి ఓం. తెల్లవారి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి. అటువంటి అత్యద్భుతమైనటువంటి రోజుకి చేరడానికి ఒక గొప్ప విశేషమైనటువంటి క్రతువు చెయ్యడానికి మనకి మిగిలినటువంటి కాలం 24 గంటల కన్నా తక్కువే. రేపు ఈ పాటికి కార్యక్రమంలో కొంత ప్రారంభమై నడిచిపోతూ ఉంటుంది కూడా అత్యద్భుతంగా. కొన్ని వేల మంది ఏకకంఠంతో శ్రీమాత్రే నమః అని కుంకుమ వేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి సమయం ఆసన్నమవుతుంది. నిన్నటి రోజున మీకు భక్త సౌభాగ్యదాయిని అన్న నామం గురించి నేను కొంత వివరణ చేసి ఉన్నాను. భక్త సౌభాగ్యదాయిని అనేటటువంటి నామంలో ప్రధానంగా జరగవలసినటువంటిది మనుష్య జన్మ యొక్క ఉద్ధరణ కనుక ఆ మనస్సు సక్రమమైన రీతిలో నడవగలిగినటువంటి ప్రచోదనాన్ని పొందాలి. అలా ప్రచోదనాన్ని పొందడం ఎలా జరుగుతుంది, దాని యందు ఊంచుకుని నిలబడడం ఎలా జరుగుతుంది, ఆ ప్రస్థానమునందు చిట్ట చివర అమ్మవారిని చేరుకోవడం ఎలా జరుగుతుంది అన్న విషయం గురించి నేను మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. తరువాతి నామంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని పిలుస్తూ అంటారు, అమ్మవారు ఆ భక్తులకు భక్త ప్రియ అంటే భక్తి చేత చాలా ప్రీతి పొందేటటువంటి లక్షణము కలిగినటువంటి తల్లి. భక్తి ఎడల ప్రీతి కలిగినది అని దాని అర్థం. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే భక్తి ప్రియ అంటే అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏమి అంటే దీని గురించి పెద్ద విచారణ చేయవలసిన అవసరం, దీని గురించి పెద్ద వివరణ చేయవలసిన అవసరం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే భక్తి అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? భక్తి అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. చాలా తేలిక మాటలో అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే భక్తికి ప్రేమకి పెద్ద తేడా ఏముండదు. ప్రేమ ఎటువంటిదో భక్తి అటువంటిది. ప్రేమ ఎందుకు ఏర్పడుతుంది? ప్రేమ ఏర్పడడానికి కారణం అనుబంధం. భగవంతుడి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటై ఉంటుంది? అనుబంధం. ఈశ్వరుడితో మనకు ఒక అనుబంధం ఉంది. మిగిలినటువంటి అనుబంధములన్నీ చిట్ట చివరికి ఎందుకు పనికి రావాలి అంటే ఈశ్వరుడితో ఉండేటటువంటి అనుబంధం గట్టిపడడానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి పనికి రావాలి. అలా పనికి రాకుండా ఇతరమైన ప్రయోజనాలకి మాత్రమే పనికొచ్చేటటువంటి అనుబంధములు ఏవైనా ఉంటే అవి ప్రమాదకరమైన అనుబంధములే కానీ అవి గమ్యాన్ని చేర్చేటటువంటి అనుబంధములుగా లెక్కలోకి రావు. మనకి భక్తి అనేటటువంటి మాట గురించి కించిత్ విచారణ చేస్తే ఒక పాత్రలో నూనె పట్టుకుని రెండవ పాత్ర ఒక ఖాళీ పాత్రలోకి ఆ నూనెని ధారగా విడిచిపెడితే మధ్యలో ఎక్కడా విరామం లేకుండా ఒక తైలధార ఒక తీగ సాగినట్టుగా సాగుతూ వచ్చి రెండో పాత్రలో పడేటటువంటి లక్షణం ఎలా ఉంటుందో, భక్తి అంటే మనస్సుతోటి ఎప్పుడూ ఈశ్వరుడితో అనుసంధానం చేసుకునేటటువంటి లక్షణమునకు భక్తి అని పేరు. అంటే భక్తికి యథార్థమునకు మధ్యలో ఎక్కడ అంతరాయం అనేటటువంటిది జరుగుతూ ఉండకూడదు. అది ఎప్పుడు నిరంతరము సాగుతూ ఉండాలి, ఎప్పుడూ అలా నడుస్తూనే ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడంటే ఆ ప్రక్రియ చాలా తగ్గిపోయింది, కానీ నా చిన్నతనంలో చూస్తుండేవాళ్ళం. మా అమ్మమ్మ గారు వాళ్ళు దూది చేత్తో పట్టుకునేవారు. ఎడం చేత్తో దూది పట్టుకుని అక్కడ కొద్దిగా కచ్చికంటారు, ఆవు పేడతో చేయబడినటువంటి విభూతిని అక్కడ పెట్టుకుని పాలలో చేయి ముంచి మళ్ళీ కచ్చిక దగ్గర చేయి పెట్టి ఈ ఆవు పాలు కచ్చికతో కలిపి ఆ చేతిలో ఉన్న దూదిని ఇలా 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 కిందకి లాగుతుంటే అది సన్నటి దారంలా వస్తుండేది. ఇలాగా వస్తుంటే అది చిక్కు పడకుండా చక్కగా ఇలా గుండ్రంగా పెడుతూ ఇక్కడ ఉన్న దూది ఆవిడ చేతిలోది అయిపోయేసరికి ఇక్కడ సన్నగా చుట్టుకుని ఇంత దారపు పోగు ఒకటి తయారయ్యేది. ఆవిడ దాన్ని చాలా అందంగా దాన్ని ఇలా పట్టుకుని తుంపి మళ్ళీ ఇలా పొడుగు చేసి దాన్ని మధ్యలోకి తుంపి మళ్ళీ ఈ ముక్కలు ఒక్కొక్కటి తీసి రెండు చేసి మళ్ళీ ఇలా ఇలా తిప్పి ఒత్తులు చేసి డబ్బాలో పెడుతుండేది. ఒక దూది తంతువు కింద విస్తరించుట అంటారు. తంతువు అంటే ఎడతెరిపి లేకుండా ఒక దారముగా విస్తరిల్లినట్టు. లోపల ఉండేటటువంటి మనసు నుంచి వచ్చేటటువంటి సంకల్ప వికల్పములన్నీ కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుని అలా తంతువు సాగినట్టుగా సాగుతూ వెళ్ళడాన్ని భక్తి అని పిలుస్తారు. ఇందులో విరామం ఏర్పడేటటువంటి అవకాశం క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. మొదట్లో ఎలా ఉంటుంది అంటే ఏదో కొద్దిసేపు మాత్రమే మీరు అలా మనసు నిలబెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.
యాంత్రికంగా ఏదో నోటితో శ్లోకం చెప్పడమే తప్ప మనసు అక్కడేం లగ్నం కాదు. కానీ మీరు ప్రయత్నం చేసి మెల్లమెల్లగా మనసును అక్కడ పెట్టి ఈశ్వరుణ్ణి అనుసంధానం చేసి ఆయన గురించి ఆలోచించడం అనేటటువంటిది మొదలు పెడితే ఇది క్రమంగా ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే మీరు ఏం చేస్తున్నా, ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా మీకు ఈశ్వరానుసంధానం అనేటటువంటిది అలవాటు పడిపోతుంది. ప్రతి క్షణం ఈశ్వరుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇది ఎలా ఉంటుంది అంటే అత్యంత ప్రియమైనటువంటి ఇల్లాలికి దూరంగా ఉండవలసి వచ్చిందనుకోండి, భర్త ఉండవలసి వస్తే ప్రతి క్షణం తన ఇల్లాలు తన మనసులో మిదిలడం అనేటటువంటిది ఎంత సహజంగా ఉంటుందో భర్తకి, లేదా అత్యంత ప్రీతిపాత్రమై మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలు భర్తని అనుగమించే లక్షణం ఉన్నటువంటి ఒక సౌజన్యము కలిగిన స్త్రీకి తన భర్త నిరంతరం మనసులో మెదలడం అనేటటువంటిది ఎంత సహజంగా ఉంటుందో భగవంతుడు మనసులో కదులుతూ ఉండడం అనేటటువంటిది కూడా అంత సహజంగా ఉంటుంది. దానికి భక్తి అని పేరు. కష్టంలోనూ ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు, సుఖంలోనూ ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. తప్ప అసలు ఈశ్వరుణ్ణి స్మరించకుండా ఉండగలిగినటువంటి అవకాశం ఆయనకు ఉండదు. ఆయన ఎప్పుడూ స్మరిస్తాడు. దీన్నే ఈ భక్తి ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక అందమైన మాట చెప్తారు. ఇదే భరతవాక్యం పలికాడు అంటారు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు. భరతుడు రామచంద్రమూర్తి పుష్పక విమానంలోంచి దిగితే అరణ్యవాసం తర్వాత ఈ మాట చెప్పి పట్టాభిషేకానికి పిలుస్తాడు. ఇదే మనం ప్రతిరోజు పూజలో జ్ఞాపకం చేసుకోవలసింది. అక్కడి నుంచి రాత్రి నిద్ర వరకు జ్ఞాపకం ఉండవలసింది. యావదావర్తతే చక్రం అంటే మీరు పరిశీలనం చేయండి. రేపు మహాశివరాత్రి వస్తోంది, రేపు మహాశివరాత్రి వస్తుంది అని ఇవాళ నేను అంటున్నాను. ఈ మాట అనడానికి ముందు నేను ఒక 20 రోజుల క్రితమో 25 రోజుల క్రితమో మహాశివరాత్రి నాటికి ఒక అత్యద్భుతమైన కార్యక్రమము రూపకల్పన జరుగుతోంది, నేను ఇప్పుడే చెప్పను అనేవండి. ఆ తర్వాత ఒక వారం పోయిన తర్వాత ఎంతకాలం దాస్తాను ఇలా ఉంటుందని చెప్పాను. ఆ తర్వాత ఇందులో పాల్గొనడానికి ఒక అనుమతి పత్రం జారీ చేయబడుతుంది అని చెప్పాను. మీరు ఇంకా ఇలా సిద్ధం కండి అని చెప్పాను. ఆ మహాశివరాత్రి తెల్లవారేసరికి వచ్చేస్తాను. రేపు ఈ పాటికి మహాశివరాత్రి నడిచిపోయి కొంత భాగం పూర్తయిపోయింది. ఎల్లుండి ఈ పాటికి మళ్ళీ నేను ఉపన్యాసం చెప్తుంటే మహాశివరాత్రి భూతకాలంలోకి వెళ్ళిపోయింది. ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? ఈ కాలచక్రమును నడిపించుటలో ఎవ్వరి ప్రమేయము లేదు. కాలచక్రము తనంత తాను నడిచి వెళ్ళిపోతోందంతే. పగలు ఏర్పడడంలో మీ ప్రమేయం నా ప్రమేయం ఏమీ లేదు. చీకటి పడిపోవడంలో మీ ప్రమేయం నా ప్రమేయం ఏమీ లేదు. ఇదొక్కటి గుర్తుంటే, ఇదొక్కటి జ్ఞాపకం ఉంటే అసలు భక్తిగా ఉండకుండా ఉండడం అన్నది సాధ్యమే కాదు. ఏది మీ చేతిలో ఉందని మీరు విర్రవీగడానికి అవకాశం ఉంది? అసలు ఆ రోజు ప్రారంభం మీ వలన జరిగినది కాదు, ఈశ్వరానుగ్రహం చేత ఆ రోజు ప్రారంభం. ఆ రోజు మీరు ఏదైనా ఆపగలరేమో, ఏదైనా వాయిదా వేయగలరేమో, కాలాన్ని ముందుకి జలపలేరు, కాలాన్ని వెనక్కి తేలేరు. కాబట్టి కాలమును ఆపలేరు. కాబట్టి కాలమునందు జరిగిపోయేటటువంటి వేటిని కూడా మీరు ఆపలేరు. వేటిని ఆపలేకపోతున్నారు అంటే కాలస్వరూపంలో శుభాశుభములను ఇయ్యగలిగినటువంటి శక్తి ఒకటి కంటికి కనపడకుండా సమస్తాన్ని నడిపించేస్తోంది. ఈ శక్తిని గుర్తించింది సనాతన ధర్మం. ఈ శక్తిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, స బ్రహ్మ శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. అమ్మవారు చేస్తోంది అని చెప్తే పంచకృత్యములు అమ్మవారు చేస్తుంది. మీరు శైవ సంప్రదాయంలో చెప్తే పంచకృత్యపరాయణుడు పరమశివుడు అవుతాడు. శ్రీమన్నారాయణ తత్వంగా చెప్తే ఈ పంచకృత్యములను శ్రీ మహావిష్ణువు చేస్తారు. మీరు ఏ స్వరూపంగా చెప్పారు అన్నది కాదు, మీకు ఆ తత్వము వంటబట్టిందా అనేటటువంటిది చాలా ప్రధానంగా అవసరమై ఉంటుంది. ఈ తత్వం మీరు పట్టుకోవలసి ఉంటుంది. ఈ తత్వం పట్టుకుంటే భక్తి ఏర్పడుతుంది. ఈ తత్వాన్ని పట్టుకోకుండా ఏర్పడే భక్తి ఎలా ఉంటుందంటే నీటి తడితో అంటించిన కాగితాల్లా ఉంటుంది. మీరు కొద్దిగా జలపాత్రం ఒకటి తీసుకొచ్చి కొద్దిగా ఇలా నీళ్లు తీసి ఒక కాగితం మీద రాసి ఇంకో కాగితాన్ని దానికి అంటించారనుకోండి, అంటుకుంటుంది, అప్పటికి అంటుకుంటుంది. కానీ మీరు అలా ఒక 4 కాగితాలు అంటించేటప్పటికీ మీరు మొదట అంటించిన కాగితం ఊడిపోతుంది. మొదట అంటించిన కాగితం అంటించేటప్పటికీ 3వ కాగితం ఊడిపోతుంది. ఎందుకని అంటే అది బాగా అంటుకునేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి
ఆ పదార్థమును అలా అతికించగలిగినటువంటి శక్తి నీటికి లేదు. అదేదో కొద్దిగా అంటిస్తుంది. మనం అసలు భగవంతుని పట్ల ఎందుకు భక్తితో ఉండాలనేటటువంటి దాని గురించిన అవగాహన లేకుండా ఏర్పడేటటువంటి భక్తి ఎప్పుడూ సాధారణంగా ఒక్క పనికే పనికొస్తుంది. ఎందుకు పనికొస్తుంది అంటే ఏ గొడవ ఉండదో నమస్కారం పెట్టేస్తే. ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు అంటున్నారు, ఓ నమస్కారం పెడితే వచ్చిన గొడవ ఏముంది, పెట్టకపోతే ఏమైనా చేస్తే, అందుకని పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది అక్కడితో. అంతే, అంతవరకే ఈశ్వర భక్తి. తప్పించి ఆ మెట్టు దాటి అసలు ఈశ్వరుడి వైపుకు అడుగు పడడం అనేటటువంటిది ఏమీ ఉండదు. ఆ భక్తి పెరగాలి. ఆ భక్తి పెరిగితే ఆ వస్తువుని తెలుసుకునేటటువంటి ప్రయత్నమునందు మీరు పూనికతో ఉండడమే ఎప్పుడూ ఆ వస్తువు గురించినటువంటి ఆలోచన చెయ్యడం. అందుకే మన వాళ్ళు భగవంతుని గురించినటువంటి ఆలోచన ఏ సమయంలో చెయ్యాలి అంటే దానికి సమయాన్ని నిర్దేశం చేశారు. ఇంద్రియములకు పరాన్ముఖములు అని ఒక పేరుంది. పరాన్ముఖములు అంటే సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారు ఒక చమత్కారం చేశాడు. ఇంద్రియములకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అవి ఎప్పుడు బహిర్ముఖములు అవుతాయి, వాటికి అంతర్ముఖం అయ్యేటటువంటి శక్తి చతుర్ముఖ బ్రహ్మగారు పెట్టలేదు. కాబట్టి మీ ప్రయత్నము అంటూ పెద్ద అవసరం లేకుండా ఇంద్రియములు ఏం చేస్తాయంటే బయటికే పెడతాయి. అంటే జ్ఞానమును కలిగించే అవకాశం వైపుకి ఇంద్రియములు తమంత తాముగా అడుగులు వెయ్యవు. ఈ కన్ను ఏం చేస్తుంది, ఎటు తిరిగితే అటు చూస్తుంది. చెవి ఏం చేస్తుంది, ఏ శబ్దం వస్తే దాన్ని పట్టుకుంటుంది. ఎప్పుడు బయటకే ఇట్నుంచి వచ్చే శబ్దాలే చెవి పట్టుకుంటుంది. నాలో జరుగుతున్నటువంటి సవ్వాళ్ళు, నాలో వేణువులు మోగుతున్నాయి, నాలో మృదంగాలు మోగుతున్నాయి, నాలో ఒక హంస నడుస్తోంది, నాలో అమ్మవారి కాలి గజ్జెల శబ్దం ఉంది, నాలో పరమశివుడు కూర్చున్నప్పుడు ఆయన కదులుతున్నప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క శబ్దం ఉంది. కానీ ఇవేవి నాకు వినపడవు. ఎందుకు వినపడవు అంటే అసలు నేను ఈ చెవితో బయట దాన్ని వినడం అన్నది ఆపు చేయడం అన్నది నేను చేయను. అది బడలిపోయి ఆగిపోతుంది. అది బడలిపోయి ఆగిపోతే నిద్ర అంటారు. స్వప్నము సుషుప్తి. బడలి ఆగిపోయింది అంటే అది మళ్ళీ లేస్తుంది తప్ప మీ అంత మీరుగా మీరు ఇంద్రియములు లేచి ఉండగా ఇంద్రియములు పనిచేయకుండా మీరు ప్రయత్నం చెయ్యరు. మీరంటే నేను సుమండి, ఇంద్రియములు లేచి ఉండగా అంటే కన్ను చూడ్డానికి అవకాశం ఉండగా ఈ కంటితో నేను దేన్నో చూస్తున్నా దాని మీద స్పృహ లేకుండా నా మనసు ఇంకో దాన్ని చూస్తోంది అనుకోండి, అప్పుడు కన్నుతో మనసు విడిపోయిందని గుర్తు. నేను మొన్నటి రోజున మీకు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాను. ఇలా నేను ఎవరో ఒక తల్లిని చూసి ఆవిడ్ని చూస్తూ ఉండగా నాకు అలివేలు మంగమ్మ జ్ఞాపకానికి వస్తే నేనప్పుడు ఈ మాంసనేత్రంతో చూసేది అలా వారిని చూస్తున్నట్టుగా ఉంటుంది. నేను అలా వారిని చూస్తున్నట్టుగా ఉంటాను కానీ నేను వారినేం చూడను. నా కన్ను అలా చూస్తున్నట్టు ఉంటుంది కానీ నాకు ఇక్కడ కనపడేది అలివేలు మంగాపట్నంలో కూర్చున్నటువంటి అమ్మవారు కనపడుతుంటుంది. అంటే ఈ కన్ను చూస్తున్న దాన్ని మనసు పుచ్చుకోదు, ఈ మనసు చూస్తున్న దాన్ని కన్ను పుచ్చుకోదు. ఇలా విడివడితే పరాన్ముఖముగా సృష్టింపబడిన ఇంద్రియం అంతర్ముఖమైందంటారు. అంటే వెనక్కి తిరిగింది అంటారు. ఈ వెనక్కి తిప్పగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య జన్మకొక్కదానికే ఉంది. ఇంకొక ఏ జన్మకి ఇంద్రియాన్ని పరాన్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేయగలిగిన శక్తి ఉండదు. ఆ శక్తిని మీకు ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మీరు వాడుకోవడమే భక్తి అని పేరు. అది అంతర్ముఖం అవుతుంటే మీరు ఏ పని చేస్తున్నా మీకు సర్వేశ్వరుడు జ్ఞాపకానికి వస్తుంటాడు. అరే రాత్రి నేను శుభ్రంగా 2 చపాతీలు తిని నిద్రపోయాను. తెల్లవారేటప్పటికి నేను తిన్నటువంటి చపాతీల్ని శక్తిగా మార్చేశాడు, రక్తంగా మార్చేశాడు. లోపల ఏదో ఉంది కదా, ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే నేను నిద్రపోయాను. నేను అని దేన్ని చెప్తున్నానో దేన్ని పిలుస్తున్నానో అది మాత్రం రాత్రి జీర్ణం చేయలేదు. అంతవరకు నాకు తెలుసు. నేను జీర్ణం చేసుకోలేదు, నేను తిన్నాను అక్కడి వరకే నాకు తెలుసు. నేను నిద్రపోయాను కాబట్టి మహా అయితే ఏమవ్వాలి, నేను దాన్ని జీర్ణం చెయ్యలేదు కాబట్టి నేను తిన్నది ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉన్నది నిజమైతే నేను కంఠంలో వేలు పెట్టుకుని వాంతి చేస్తే ఆ చపాతీ ముక్కలు పైకి వచ్చేయాలి. ఇప్పుడు నేను వాంతి చేస్తే ఏమీ రావట్లేదు, ఏమీ లేదు లోపల. మరి నేను తిన్నది ఏమైపోయింది అంటే జీర్ణం అయిపోయిందండి. జీర్ణం అంటే ఎవరు చేశారు దాన్ని జీర్ణంగా? ఎవరు చేశారని నువ్వు చెప్పలేకపోతున్నావో
నీ ప్రజ్ఞ ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రజ్ఞని కనిపెట్టడానికి నీ బాహ్య నేత్రములు మూతలు పడాలి. అంతర్నేత్రము తెరుచుకోవాలి. తెరుచుకుంటే ఇక్కడ పనిచేసేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు విస్తరిస్తాడు, తంతు అవుతుంది. ఇది దూది చేతిలో పట్టుకున్నది దారంగా రావడం. ఒక్క ప్రశ్నతో మీరు మొదలుపెట్టారనుకోండి, అది దారం అవుతుంది. దీన్నే గురువు ఏం చేస్తాడంటే చమత్కారమైనటువంటి ప్రశ్న ఒకటి వేస్తారు. వేసి మీ మనసుని తిప్పుతారు భక్తి వైపుకి. ఆ భక్తి వైపుకి తిప్పడంలో అత్యంత సునిశిత ప్రజ్ఞాశాలి ఎవరుంటాడో ఆయననే నిజానికి గురువు అని పిలుస్తారు. అందుకే జగద్గురువు అయినటువంటి శంకర భగవత్పాదులు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు మీకు నేను తిన్న పదార్థం ఏమైపోయింది అని ఒక అనుమానం వచ్చింది అనుకోండి. ఈ అనుమానం రాగానే మీరు ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది. మీరు ఈ కంటితో చూడటం లేదేమో కానీ ఏదో ఉంది లోపల, అది జీర్ణం చేస్తోంది, అదే నిత్తురుగా మారుస్తోంది. అదే మిగిలిపోయినటువంటి పిప్పిని ఒక పక్కన పెట్టి జాగ్రత్త చేసింది. ఇవాళ పొద్దున్న తిన్నప్పటి నుంచి ఏర్పడిన పిప్పిని రేపు పొద్దున్న పిప్పి వరకు తయారు చేసి ఈ తుక్కంతా ఒక చోట పెట్టి మరునాడు ఉదయం ఈ తుక్కు శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి క్రమాన్ని అది ఏర్పాటు చేస్తాను. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకుంటే, గోళ్లలో ఉండేటటువంటి మట్టి ఏర్పడుతుంది. గోళ్లలోకి దూరినటువంటి మట్టి తడి తగిలిన తర్వాత కొద్దిగా ఆరిపోయిన తర్వాత మీరు గోరులో గోరు పెట్టి ఇలా అనండి, గట్టిగా ఉన్నది వస్తుంది. కొద్దిగా గట్టి పడిపోయిన ముద్ద కింద వస్తుంది. కంటిలోకి ఏర్పడినటువంటి మలాన్ని మీరు ఇలా అనండి, మెత్తగా వెన్న ముద్దలా ఉంటుంది. గోరులో మట్టి ఎలా ఉంటుందో అలా కంటిలోకి కూడా వచ్చేటట్టుగానే ఏర్పాటు అయి ఉందనుకోండి. ఎంతమంది కళ్ళు ఉంటాయి? ఉండవు. కంటి దగ్గరికి వచ్చేటటువంటి మలం ఉందని తెలియడానికి కూడా వీలు లేని రీతిలో అంత మెత్తగా ఉంటుంది. గోటిలో మట్టి గోరంతా ఉంటుంది. కంటిలో ఉండేటటువంటి పుసి అంటే కంటిలో ఉండే మలం కన్నంతా ఉండదు. కంటిలో ఒక కొలుకు దగ్గరికి వచ్చి అక్కడ మాత్రమే ఆగిపోయి ఉంటుంది. గోళ్ళు అంతా నీటిధార కింద పెట్టి కడగాలి భోజనం చేసే ముందు, లోపలికి ఏమైనా మట్టి ఉండిపోయిందేమోనని. కన్నంతా మీరు అలా కడగక్కర్లేదు. కన్ను వేలు పెట్టి ఒక్కసారి ఈ మొదట్లో ఇలా అనుకుని చేయి కడిగేసుకుంటే చాలు. కన్ను అంత సున్నితమైంది కాబట్టి కన్నంతా కడగవలసిన అవసరం లేకుండా కంటి కొలుకులోకి తీసుకొచ్చి అందులో ఉన్న వ్యర్థ పదార్థాన్ని అక్కడికి చేరుస్తున్న శక్తి ఏది? గోటిలోకి చేర్చినట్టు కాకుండా, గోరంతా చేర్చినట్టు కాకుండా, కన్నంతా చేర్చకుండా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు భక్తితో ఉండడానికి మీకు ఏమి చెప్తే మీకు భక్తి ఏర్పడాలి? ఏది చెప్పినా భక్తే కదండి. నేను భక్తిగా ఉన్నాను, కారణం ఏమిటంటే నా గోటి మట్టికి నా కంటి పుసికి తేడా తెలుసుకోవడంలో నాకు భక్తి ఏర్పడింది అని నేను అన్నాను అనుకోండి. మీరు దానికి ఏమైనా ఆశ్చర్యపోవాలా? అందులో ఏమైనా ఆశ్చర్యం ఉందా? అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఏ కంటికి కనపడనటువంటి వస్తువు ఈ లోకాన్ని నిర్వహణ చేస్తోందో, ఇక్కడ పిండాండం దగ్గర నుంచి బయట బ్రహ్మాండం వరకు నిర్వహణ చేస్తోందో, ఆ శక్తిని స్తోత్రం చెయ్యడమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ శక్తి అంతటా నిండిపోయి ఉంటుంది. ఈ నిండిపోయిన శక్తి పట్ల భక్తి విశేషంగా ఏర్పడితే అది కొన్ని గమ్మత్తులు చేస్తుంది. దానికే భక్తి ప్రియా అని అమ్మవారికి పేరు. అంటే ఇది నేను చేస్తున్నాను అంటే అహంకారం. నా కన్ను పుసి కడుతోంది అన్నాను అనుకోండి, అహంకారం. కంటిలో పుసి కట్టించగలిగిన శక్తి కూడా ఒకటి ఉన్నది అని నేను అన్నాను అనుకోండి, భక్తి. అంతే తేడా. నా మీద పెట్టుకుంటే అహంకారం అండి. నా మీద పెట్టుకోకుండా నా కంటికి కనపడనటువంటి ఒక శక్తి నిర్వహిస్తోందని ఆవిడ మీద పెడితే భక్తి అండి. అంతే. అది తెలుసుకుని ఉండడమే భక్తి అని పేరు. అంతే. ఇది తెలుసుకుని ఉంటే ఏమవుతుందయా? అప్పుడు ఆవిడ్ని భక్తితో పిలవలసి వస్తే, ఇవాళ లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ్ని అమ్మా అని పిలుస్తున్నావు కదా,
అమ్మ అని పిలిచేటప్పుడు ఆవిడ్ని కూతురా అని నేను పిలవకూడదా? ఇదొక గమ్మత్తు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆవిడ్ని అమ్మ అమ్మ అని నేను చెప్తున్నానండి. ఆ శక్తి అంటున్నాను. ఆ శక్తిని, ఆదిశక్తిని, పరాశక్తిని ఏమంటున్నారు వెంటనే? మీరు జగదంబ అంటున్నారు. అంటే జగత్తుగా అమ్మ. మీరు అమ్మ అంటున్నారు కదా, నేనంటాను అమ్మ అని ఎందుకు అనాలండి? కూతురా అని ప్రస్తావన చేయకూడదా? వసిన్యాది దేవతలు ఆవిడ్ని పిలిచేటప్పుడు ఎవరు నిర్వహిస్తోందో ఆవిడ పరిపాలకురాలంటారు. మీకు తేలిగ్గా చెప్పాలంటే నేను అన్నమాటే మళ్ళీ అంటాను, మీకేం అభ్యంతరం? కంట్లో పుసికెట్టించిన ఆవిడే అమ్మవారు అంటాను నేను. అంతే, బస్. తప్పే ఉందండి? అక్కడి నుంచే అన్ని పరిపాలనే. ఆ తల్లిని శ్రీమాత అని ఎందుకు అనాలి? నేనంటాను శ్రీమాత అవ్వాలి అంటే ముందు ఆవిడ కూతురు అవ్వాలంటాను. ఇప్పుడు నా కూతురు ఉందండి. నా కూతురు ముందు తల్లి అయ్యాక నాకు కూతురా, నా కూతురు అయ్యాక తల్లి అవుతుందా? తల్లి అయిన తర్వాత నాకు కూతురు అయింది అన్నాను అనుకోండి, అప్పుడు అది నాకు అప్రతిష్ట కదండి. నా కూతురుగా ఉండగా నేను కన్యాదానం చేయాలి, తర్వాత తల్లి అవ్వడానికి నా ఇంటికి రావాలి పురుడు పోసుకోవడానికి. కాబట్టి ముందు కూతురు, తర్వాత తల్లి కదండి. మరి వసిన్యాది దేవతలు ఈ శక్తిని కూతురు అని పిలవాలా, తల్లి అని పిలవాలా? ముందు కూతురు కదా. హిమవంతుడు కూతురు అయితే కదా తర్వాత కదా పరమశివుడికి భార్య. పరమశివుడికి భార్య అయితే కదా మీకు నాకు అమ్మ. మరి అటువంటప్పుడు ఆవిడ్ని కూతురా అని ఎందుకు పిలవలేదు? పోనీ ఏదో కారణం ఉందండి పిలవలేదు. నేనంటాను ఆ శక్తిని పిలుచుకోవడంలో నాకు ఆనందం ఉంది, చెల్లెలా అని పిలుస్తాను. ఎవరికి చెల్లెలా? హిమవంతుడికి కూతురైతే హిమవంతుడి కొడుక్కి చెల్లెలు కాదేమిటి ఆవిడ? హిమవంతుడి కొడుక్కి చెల్లెలేగా. ఏమమ్మా కాదు? హిమవంతుడి కొడుక్కి చెల్లెలే. అందుకని నేను అలా పిలుస్తాను. ఏం మీకు అభ్యంతరం ఏమిటి? ఆవిడ కూతురు కూడా, ఆవిడ చెల్లి కూడా, ఆవిడ అక్క కూడా. కాబట్టి నేను అలా పిలుస్తాను. ఆవిడ గంగమ్మ తల్లికి చెల్లి. గంగా పార్వతి వీళ్ళిద్దరూ హిమవంతుడి యొక్క కూతుళ్ళు. పెద్ద కూతురు గంగాదేవి, రెండో కూతురు పార్వతీదేవి. కాబట్టి ఇప్పుడు ఆవిడ గంగకి చెల్లెలు కాబట్టి, చెల్లెలై కూడా ఉంది కాబట్టి ఆ తల్లి మీరు అమ్మా అని ఎలా పిలుస్తున్నారో నేను చెల్లి అని అలా పిలుస్తాను. అలా నేను పిలవాలని నాకు అనిపిస్తోంది కదా. వసిన్యాది దేవతలు అక్క, చెల్లి, అమ్మ అని ఎందుకు పిలవలేదు? నేను మాట అడుగుతాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆవిడ అమ్మ మాత్రమేనా? ఆవిడ కూతురు కూడానా? ఆవిడ కూతురు కూడానా? ఎందుకమ్మా అంత అనుమానపడుతున్నారు? ఆవిడ కూతురు కూడానా కాదా సత్యవాణి గారు? కూతురు కూడానా? ఆవిడ అక్క కూడానా? హిమవంతుడు కొడుకు అక్కేనా? ఆవిడ గంగకి చెల్లెలు కూడానా? శివుడికి భార్య కూడానా? గణపతికి తల్లి కూడానా? మీకు గురువు కూడానా? ఇంద్రుడికి కేనోపనిషత్తులో గురువు కూడానా? గురువు కూడా. పరమశివుడికి శిష్యురాలు కూడానా? ఇన్ని ఆవిడ అయ్యింది కదా. మీరు రామారావు గారికి భార్య, మీ పిల్లలకి తల్లి, మీ అన్నగారికి చెల్లి, నాకు శిష్యురాలు, ఇన్ని మీరు అయ్యి ఉన్నారు కదా. అలా పార్వతీదేవి కూడా అయ్యింది కదా. అందులో మీరు అమ్మ అని ఒక్కటే ఎందుకు పిలవాలి? అక్క, చెల్లి, వదిన ఇన్ని పేర్లు పెట్టి మీరు పిలవకూడదేంటి? అమ్మ అనే ఎందుకు పిలిచింది శాస్త్రం భక్తితో? అలా ఆ ఒక్క నామంతోనే పిలవవలసిన అవసరం ఎక్కడొచ్చింది శాస్త్రంలో? అసలు ఆవిడ చెల్లి కూడా అయ్యింది, ఆవిడ అక్క కూడా అయ్యింది. కానీ నేను మిమ్మల్ని ఇలా చెప్పి ఏమంటే మీరు పిలవచ్చండి అని నేను అన్నాను అనుకోండి, మీరు ఇప్పటికి బాగుండదని అలా అంటారు కానీ బయటికి వెళ్ళిపోయి అంటారు. ఆయన అలా అన్నారు కానండి, అలా ఎలా పిలుస్తామండి? చెల్లి అని పిలవనా? నాకేం చెల్లెలు కాదు కదా. ఆయన ఏమో హిమవంతుడు కొడుక్కి చెల్లి అనమన్నారు కానీ హిమవంతుడు కొడుకు చెల్లి అనడం కన్నా అమ్మ అనడం తేలిక కదండి అంటారు. మీకేం అమ్మ కూడా కాదు కానీ నేను అన్నాను అనుకోండి, కాపాడం ఏంటంటే ఆవిడ మాకు అమ్మే అంటారు. అంటారా అనరా? ఆవిడ మీకు అమ్మే అంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆవిడ మీకు అక్క అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకోరు. నాకు అక్క ఏం కాదండి ఆవిడ అంటారు. మీకు అక్క కాదు కదండి, మీకు చెల్లి పోని అన్నాను అనుకోండి, నాకు చెల్లి కూడా కాదండి అంటారు. పోనీ మరి ఏమిటండి అన్నాను అనుకోండి, మా అమ్మ అండి ఆవిడ అంటారు. మీ అమ్మ ఎలా అయిందండి? మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ కాదండి అన్నాను అనుకోండి, ఏమో మీతో వాదన మాకు తెలియదు కానీ ఆవిడ మా అమ్మే అంటారు. పోతన గారంతటి వారేమన్నారంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అన్నారు. ఇలా అమ్మ అని మాత్రమే ఎందుకు సంబోధిస్తారు? మిగిలినవి అమ్మవారి పట్ల ఎందుకు సంబోధన ప్రక్రియ ఎందు ఉండదు? ఇదియే భక్తి. మీకు తెలిసో తెలియకో
మీలో భక్తి అనేటటువంటిది అంతర్లీనంగా ఉండిపోతుంది. మీరు అందుకే చూడండి, లక్ష్మీదేవి పూజ చేశారా, సరస్వతీదేవి పూజ చేశారా, పార్వతీదేవి పూజ చేశారా, చండికా పూజ చేశారా, దుర్గా పూజ చేశారా మీకు అనవసరం. అమ్మవారి పూజ చేశాం. ఎక్కడికి వెళ్తున్నారండి అన్నారు అనుకోండి, అమ్మవారి కుంకుమార్చనకి వెళ్తున్నామండి. అమ్మవారంటే అమ్మే. అమ్మకి అమ్మ పేరు ఏదైనా ఉండొచ్చు, అమ్మే. అమ్మగానే ఎందుకు చూస్తున్నారు మీరు ఆవిడ్ని? అక్కగా, చెల్లిగా అలా మీరు ఎందుకు చూడడానికి ఇష్టపడదు లోకం. సనాతన ధర్మంలో ఈ అనుబంధములు ఆవిడికి ఉన్నాయా లేవా? ఉన్నాయి అన్నది పరమసత్యం. అందులో ఏమీ సందేహమేం లేదండి. ఆవిడ హిమవంతుడికి కూతురు, పరమసత్యము. మీరు అలా కాదు అనడానికి మీరేం సరిపోరు. ఎందుకంటే శంకర భగవత్పాదులంతటి వారు ఆయన ఆ అమ్మవారి గురించి సౌందర్యలహరిలో శ్లోకం చేస్తే అసౌ నాసావంశస్తు హిమగిరి వంశధ్వజపటి అని పిలిచారు. హిమవంతుడి కూతురు కాబట్టే హైమవతి అని పేరుంది ఆవిడికి. ఆవిడికి ఆ పేరుంది కాబట్టి ఆవిడ కూతురే. కానీ మీరు మాత్రం హిమవంతుడి కూతురా అని పిలవడానికి ఇష్టపడరు. హిమవంతుడి కూతురా అని పిలవడం యథార్థమునకు సత్యం, మీకు తేలికగా అర్థమయ్యే సత్యం. నాకు తెలియని వారు ఎవరైనా ఉంటే వారు ఫలానా వారి అమ్మాయి అని నేను ప్రస్తావన చేయడం సత్యం, తేలిక కూడా. కానీ మీకు తెలుసున్న సత్యంతో పిలవడం కన్నా మీరు దాన్ని ఎలా స్థాపించాలో మీకు తెలియకపోయినా మీరు అమ్మ అని పిలవడానికే ఇష్టపడతారు. హిమవంతుడి కూతురా అని ఆవిడ్ని పిలిస్తే మాకేదో దూరంగా అనిపిస్తోందండి, ఆవిడ అమ్మ అని పిలిస్తే మాకు దగ్గరగా ఉందండి అంటారు తప్ప అమ్మ అని పిలవకుండా మాత్రం నేను ఉండలేను అంటారు. అంటారా అనరా అండి? నేను చెప్పినటువంటి తర్కం కొంచెం మీరు పట్టుకున్నారా? ఇప్పుడు ఆవిడ హిమవంతుడు కూతురు అన్న విషయంలో మీకేమీ అనుమానం ఏం లేదు. కానీ మీరు హిమవంతుడు కూతురు అని పిలవడాన్ని ఇష్టపడతారా, అమ్మ అని పిలవడాన్ని ఇష్టపడతారా? అమ్మ అని పిలవడాన్ని ఇష్టపడతారు. అమ్మ అన్న పిలుపులో సత్యం ఆవిష్కరించడం తేలిక, హిమవంతుడి కూతురని చెప్పడంలో సత్యం ఆవిష్కరించడం తేలిక. హిమవంతుడి కూతురు అని పిలవడంలో సత్యం ఆవిష్కరించడం తేలిక. ఎందుకంటే శంకరాచార్యుల వారు అన్నారండి, మేము అంటున్నాం ఒక్క మాటతో పోయింది. హిమవంతుడికి కూతురుగా పుట్టింది, హైమవతి అయింది, అందుకని ఆవిడ హిమవంతుడి కూతురండి. మీకు అమ్మ ఎలా అయిందండి అన్నాను అనుకోండి, మీ అమ్మగారు అన్నారు కదండి, మళ్ళీ ఈవిడ అమ్మ అంటున్నారు కదా, ఆవిడ మీకు అమ్మ ఎలా అయింది అన్నాను అనుకోండి, కొంచెం కష్టమే చెప్పడం. ఆవిడ మిమ్మల్ని కన్న తల్లి అనడానికి ఎక్కడా ఏం రుజువేం లేదు. మరి అటువంటిప్పుడు ఆవిడ అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ పిలవడం భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏం చేస్తోంది అన్నది తెలిసి నమస్కారం చెయ్యవలసిన అవసరం ఏమి ఉండక్కర్లేదు. ఏమీ తెలియకుండా కూడా నమస్కారం చేస్తాం, దానికే భక్తి అని పేరు. ఇది తెలిస్తే పరిణిత భక్తి, తెలియకుండా చేసిన భక్తి. కానీ భక్తిగా ఉండడం మాత్రం ప్రధానం. అసలు నాకు అమ్మ కాదు, ఆవిడ అక్క కాదు, చెల్లి కాదు అనడం తప్పు. నువ్వు అమ్మ అనడమే పరమసత్యము. ఎందుకని అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, తత్వం అనేటటువంటిది అక్కడ వచ్చింది. అసలు లోకంలో ఉన్నటువంటి పురుషుడనబడినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ ఒక్కడికే పరమశివుడు అని పేరు. ఆ పరమశివుడి లోపలే అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఎక్కడో ఉండదు, అందుకే దంపతుల మధ్యలోకి వెళ్ళకండి అంటారు. అమ్మవారు అయ్యవారిలోనే ఉంటుంది, అయ్యవారిలో అమ్మవారు ఉంటారు. వాళ్ళిద్దరూ శివశక్త్యాత్మకంగా ఉంటారు. కారు యొక్క కదిలే శక్తి కారులోనే ఉంటుంది. కారు వేరు, కారు యొక్క కదిలే శక్తి ఇంకో చోట ఉండవు, రెండు కలిసే ఉంటాయి. అలాగే శివశక్తులు కలిసే ఉంటారు. కలిసి ఉన్నప్పుడు ఉన్న ఒకే ఒక్క పురుషుడు ఎవరున్నాడో ఆయన యొక్క శక్తియే ఆదిశక్తి, మొట్టమొదట ఉన్న శక్తి. ఆవిడ ఎవరికో కూతురై ఆయనకి భార్య కాలేదు. ఎందుకని? అసలు లోకంలో మొట్టమొదట ఉన్న దంపతులంటూ ఉంటే వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరికీ తల్లి తండ్రి ఉన్నారా? లేదు శాస్త్రంలో. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. అందుకే పూర్వజ ఆవిడ ఎప్పటి నుంచో ఉందంతే. ఆవిడ తల్లి ఎవరు తెలియదు, ఆవిడికి తండ్రి ఎవరు తెలియదు. పరమశివుడికి తండ్రి ఎవరు తెలియదు, పరమశివుడికి తల్లి ఎవరు తెలియదు. వాళ్ళిద్దరికీ తల్లి తండ్రి అన్నది లేదు. తల్లి తండ్రి అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళకన్నా ముందు ఎవరో ఉన్నారని గుర్తు. వాళ్ళకన్నా ముందు ఉన్నవాడన్నవాడు లేడు, అసలు వాళ్ళే ఉన్నారు. మొదట వాళ్ళే ఉన్నారు, ఇవన్నీ పోయాక కూడా. ఎప్పుడూ ఉండేది వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క అసలు స్వరూపం ఏది? తల్లిదండ్రులు. అక్కడి నుంచే అన్నీ వచ్చాయి.
కాబట్టి వాళ్ళు తల్లి తండ్రి అయి ఉన్నారు. అప్పుడప్పుడు ఆవిడ కూతురు కూడా అవుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక ఐశ్వర్యవంతుడు ఓ రిక్షా లాగేవాడి వేషం వేశాడు. రిక్షా లాగేవాడి వేషం వేశాడు కాబట్టి అప్పటికి రిక్షావాడు అన్నారు, కానీ ఆయన సహజంగా ఐశ్వర్యవంతుడే. ఆవిడ ఎప్పుడూ అమ్మే. ఆవిడ కరుణించాలనుకుంటే ఒక్కొక్కసారి హిమవంతుడికి కూతురుగా వచ్చింది కాసేపు, కాబట్టి హైమవత అయింది. దానివల్ల ఎవరు తరించారంటే హిమవంతుడు తరించాడు. హిమవంతుడికి కూతురుగా రావడం, హిమవంతుడిని తరింపచేయడం. అలాగే ఆ తల్లి కాత్యాయన మహర్షిని తరింపచేయాలనుకుంటే కూతురుగా రావడం, కాత్యాయని కావడం. కానీ ఆ తల్లి మాత్రం మొట్టమొదట తల్లియే. అందుకే లోకంలో ఉండేటటువంటి స్వరూపానికి, అమ్మవారి స్వరూపానికి ఇక్కడ తేడా వస్తుంది. అందుకనే ఆవిడ్ని ఇతర వరసలు పెట్టి పిలవడం కుదరదు. ఆవిడ్ని అమ్మ వరస పెట్టి మాత్రమే మీరు పిలవవలసి ఉంటుంది. ఇప్పుడు అందరికన్నా ముందు వాళ్ళుండి వాళ్ళకి బిడ్డలు మీరయ్యున్నప్పుడు ఎవరు ఏర్పడినా ఆ పంచభూతములలోంచే ఏర్పడ్డారు. ఆ ప్రకృతి స్వరూపాలే ఉన్నారు. నేను పైకి ఒక తల్లి కనపడినా అసలు తల్లి ఆ జగదంబయే, ఆ అంబయే. అందుకని అమ్మయే, ఆవిడే బయట ఉంది, ఆవిడే లోపల ఉంది, ఆవిడే సమస్తం నడిపిస్తోందని తెలుసుకుని భక్తితో ఆ కంటికి కనపడని శక్తిని ఆప్యాయంగా దగ్గరగా పిలిస్తే వచ్చినటువంటి పేరు అమ్మ. అందుకే వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు విడివడి ఉండరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడ ఉన్నా గమ్మత్తుగా కలిసి ఉంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా కొంచెం చూడండి ఆ తత్వాన్ని. ఒక శివలింగం ఉందనుకోండి, శివలింగానికి పైన ఉన్న చిన్మయమేమో శివుడు, పీఠమేమో అమ్మవారు. పీఠము చిన్మయము విడివడి ఉంటాయా? చిన్మయాన్ని తీసి పక్కన పెట్టి మీరు పీఠం తుడిచి మళ్ళీ చిన్మయం పెడతారా? అలా ఉండదు. పీఠము చిన్మయము కలిసే ఉంటాయి. అందుకని పార్వతీ పరమేశ్వరులు కలిసే ఉన్నారు. అలాగే మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరేశ్వరుడు కామాక్షి ఇద్దరు విడివడి ఉంటారా? చెట్టు తీగ విడివడి ఉంటాయా? చెట్టుని అల్లేసుకుంటుంది తీగ. అల్లేసుకున్నటువంటి తీగని బలవంతంగా మీరు లాగేశారనుకోండి, కొమ్మలు విరిగిపోతాయి. ఏకాంబరేశ్వరుడు అంటే మామిడి చెట్టు, కామాక్షి లత ఆయన నల్లుకుంది. కాబట్టి చెట్టు తీగగా ఉన్నారు. ఇది తెలుసుకోవడం అత్యంత సౌభాగ్యం. ప్రపంచంలో మీరు ఒక గమ్మత్తు పట్టుకునే ప్రయత్నం చేయండి. సౌభాగ్య వస్తువులన్నిటిలోకి చాలా చిన్న సౌభాగ్య వస్తువు ఏమిటి చెప్పండి నాకు? చాలా చిన్న సౌభాగ్య వస్తువు ఏది? ప్రపంచంలో అతి చిన్నదయ్యుండి అత్యంత శక్తివంతమైన సౌభాగ్య వస్తువుగా పరిగణింపబడేది ఏది? పొట్టు. ఎందుచేత? మీరు గాజులు వేసుకున్నారా లేదా? ఒక్కొక్కసారి గాజులు వేసుకుంటే తలలో పూలు పెట్టుకోకపోవచ్చు. ఒక్కొక్కసారి తలలో పూలు పెట్టుకుని గాజులు వేసుకోకుండా ఉండవచ్చు. ఒక్కొక్కసారి రెండు వేసుకుంటే కాళ్ళకి మట్టెలు పెట్టుకోకపోవచ్చు. మంగళసూత్రాలు ఉండి, నల్లపూసలు ఉండి, కాళ్ళకి మట్టెలు ఉండి, తలలో పువ్వులు పెట్టుకుని ముఖాన బొట్టొక్కట్లేదనుకోండి, వెంటనే ఇవన్నిటినీ చూసి అదొక్కట్లేదంటే అనుమానపడతారు తప్ప ధృవీకరించరు. ఆవిడ సువాసిని అని ధృవీకరించరు. ఇవేవి పైకి కనపట్టలేదు. ఆవిడ నిండుగా కప్పేసుకున్నారు. ఆవిడ కూర్చున్నారు. ఆవిడ మట్టెలు కనపట్టలేదు. ఆవిడ వెనక పువ్వులు పెట్టుకున్నారో లేదో కూడా తెలియట్లేదు. ఆవిడ ముఖాన బొట్టు కనపడుతోంది. ఆ బొట్టు కుంకుమ యొక్క సంఘాతము. కుంకం తీసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కుంకుమ యొక్క చిన్న రేణువు కుంకుమ కాదా? కాబట్టి సౌభాగ్య వస్తువులలో కల్లా గొప్ప సౌభాగ్య వస్తువు ఏది? కుంకం. కుంకం ఎవరు పెట్టుకుంటారు అంటే, పురుషుడు ఎప్పుడైనా కొంచెం సేపు బొట్టు లేకుండా ఎక్కడన్నా కనపడినా బొట్టు పెట్టుకోలేదు, పెట్టుకుంటారులే అంటారు. అదే ఒక సువాసిని బొట్టు పెట్టుకోకుండా తిరుగుతోంది అనుకోండి, వెంటనే అమ్మ మీరు బొట్టు పెట్టుకోలేదు, పెట్టుకోండి అంటారు. బొట్టు అన్నది వాళ్ళు ఒక్క నాటికి మర్చిపోరు. మగవాళ్ళు పెట్టుకోకుండా ఉండకూడదు, కానీ పెట్టుకోకుండా తిరిగే వాళ్ళు ఉంటారు లోకంలో. ఆడది మాత్రం అలా ఒక్కనాడు తిరగదు. ఆడది ఎప్పుడూ పెట్టుకుని తిరుగుతుంది. అలా పెట్టుకుని తిరగడం సౌభాగ్యం అని నమ్ముతుంది. ఆయన ఉన్నాడని గుర్తు నేను బొట్టు పెట్టుకుంటున్నానంటుంది. 5 నిమిషాలు బొట్టు లేకుండా ఉండరు. అసలు ఈ బొట్టే అమ్మవారు. ఈ బొట్టు అమ్మవారు. అందుకే మనం కుంకం అంటే అమ్మవారు అంటాం. కుంకం అన్నారనుకోండి అమ్మవారండి అంటాం. కుంకం కనపడింది అనుకోండి అమ్మో అంటాం. కుంకం అక్కడ కనపడింది అనుకోండి తీసి బొట్టెట్టేసుకుంటాం.
కుంకాన్ని తీసి చేతికి రాసుకోరు, విభూతి అయితే రాసుకుంటారు, కానీ కుంకం అంటే తీసి బొట్టెట్టేసుకుంటారు. కుంకం తీసి బొట్టెట్టేసుకోవడం అన్న సంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటే సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు నిలబడేది ఆజ్ఞాచక్రం దగ్గర నిలబడుతుంది. ఇది ఏ పరాశక్తి ఈ లోకాన్నంతటినీ కంటికి కనపడకుండా నడిపిస్తోందో ఆ అమ్మ అనుగ్రహానికి నేను దగ్గరయ్యేటట్టుగా నా మనసు సంకల్పములు ప్రచోదనము చెందుగాక, ఇది అడగడానికి బొట్టు పెట్టుకుంటారు ఆజ్ఞాచక్రం మీద. కాబట్టి ఇప్పుడు అమ్మవారే మీకు నిరంతరము అనుసంధానము చేయబడుతూ ఉంటుంది. ఈ అనుసంధానం చేయబడ్డంలో మీరు ప్రపంచంలో జరిగేటటువంటి కార్యక్రమములన్నిటికీ ఆలవాలంగా ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెడితే అసలు మీకు ఎక్కడ చూసినా ఏది చూసినా ఆవిడే కనపడుతుంటుంది. అలా ఆ తల్లి కనపడేటటువంటి స్థితికి ప్రవేశించడంలో భక్తి, అది పూర్ణమైనటువంటి భక్తి. ఇంకా అందులో ఏమి రాజీ ఉండదు. ఏ స్థితిలోనూ భక్తి, ఇంకొకటి ఏం కనపడదు ఆయనకి. కానీ ఎప్పుడో పొద్దున్న అలా దేవుడు పూజా గదిలోకి వెళ్ళి కూర్చుని ఆ పూజ గదిలో ఏదో అగరత్తలు వెలిగించడమో ఏదో చేసినప్పుడు మాత్రమే కాసేపు ఏదో ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అన్న భావన అనుకోండి, అంటే ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు తప్ప ఆ భక్తి పరిణతి పొందలేదు. అది విస్తరిల్లాలి బాగా, దూది చేతిలో పట్టుకున్నట్టు. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆలోచన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈశ్వరానుసంధానం అయిపోగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడాలి మనసుకి. దేంట్లోంచైనా సరే భగవంతుడితో అనుసంధానం చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే దాన్ని భక్తి అని పిలుస్తారు. అదే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసము. విశ్వాసమే భక్తిగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు. ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడ. ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది. అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుండేది. ఆలస్యంగా వస్తుంటే ఆయన అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానండి, నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు. పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం, పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని. ఆయన పెద్ద నవ్వు నవ్వన్నాడు, పరమేశ్వరుడు యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు, నువ్వు నదినే దాటలేకపోయావా, ఏరే దాటలేకపోయావా అన్నాడు. అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది. మహానుభావుడు చెప్పాడురా ఈ మాట, నిజమే, ఆయన అన్నీ వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు, నేను ఏరు దాటలేనా అనుకుంది. ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది. పూనిక కలిగి మర్నాడు ఆవిడ పడవ కోసం చూడలేదు, పాలచెంబు పట్టుకుని భగవన్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది. ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది, నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులో 25 రోజులో ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు, పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు, పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచి వస్తున్నానంది ఆవిడ. నీటి మీద నడిచి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేమిటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు, భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటానండి. నామం చెప్తూ ఏరు దాటావా అంటే, మీరు చెప్పిన నామమే రామ 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 అంటూ వస్తున్నాను, దాటుతున్నానండి, నాకు చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తాను. చూపించడం ఏంటి, మీరే కదా నాకు చెప్పింది, మీరు రండి ఇద్దరం నడుద్దాం ఉంది ఆవిడ. సరే పదన్నాడు ఆయన. ఏటి దాకా వెళ్ళారు. ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని. ఆవిడ ఆ ఏటి మీద రామ 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 అంటూ చెంబట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది. ఆయన ఏటికి 4 అడుగులు వేసి మోకాల్లోతి నీళ్లలో నిలబడి ఈవిడిని చూస్తున్నాడు అలాగా. ఆవిడ నీటి మీద నిలబడి అడిగింది ఈయన్ని, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారో అంది ఆవిడ. నీటి మీద నిలబడి, ఎందుకు మునిగిపోయాను, నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు. నేను రామా 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 అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను, మీరు పంచె తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నారు, అప్పుడే మీకు అపనమ్మకమని మునిగిపోయారు. భక్తి అనగా విశ్వాసము. కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే
భక్తి అనిపించుకోదు. కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరించింది. ఇది భక్తి ప్రియా. ఆ భక్తి యందు ప్రీతి కలిగి ఉండుట. ఇప్పుడు ఆ శక్తికి ఇది చెయ్యగలగడం, ఇది చెయ్యలేకపోవడం అనేం ఉండదు. ఆవిడ ఏదైనా చేసేస్తుంది. ఏదైనా చెయ్యడంలో ఉన్న గమ్మత్తే మహాభక్తులైనటువంటి వారికి ఎవరి ఊహకందనటువంటివి జరుగుతుంటాయి. నా జీవితంలోనే నేను ఒకరి విషయంలో చూసి తెల్లబోయానండి. ఒక ఆయన, నాకు తెలుసున్నటువంటి ఆయనకి ఒక ఆయన జ్యోతిష్యం చెప్పాడు. ఆయన జాతక చక్రం చూసి, ఏమయ్యా నీకు ఇలా జరిగి ఉండాలి, ఇలా జరిగి ఉండాలి, నువ్వు ఇన్ని కష్టాల్లో మునిగిపోయి ఉండాలి, బహుశా నీ భార్య ఆసుపత్రిలో పడిపోయి ఉండాలి, లేదా ఈ పాటికి ఆవిడ శరీరం అయినా వదిలిపెట్టేసి ఉండాలి, ఇన్ని ఉపద్రవాలు జరిగి ఉండాలి. ఆయన నవ్వుతున్నాడు వింటూ, అన్నీ వింటూ నవ్వుతున్నాడు. ఇవన్నీ జరిగాయా లేదా అని అడిగాడు. మీరు చెప్పినటువంటి వాటికి మొదళ్ళు జరిగాయి అన్నాడు. మొదళ్ళు జరిగాయంటే వాళ్ళ ఆవిడ ఆసుపత్రిలో పడిపోలేదు. ఆసుపత్రికి వెళ్ళి ఉండిపోవలసినంత జబ్బేది ఉంటుందో అది వచ్చి అసలు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేకుండా మాడిపోయింది. ఎంత ఉపద్రవం వస్తే ఈయన వచ్చి కష్టపడిపోయి నీరసపడిపోతాడో అంతటి కష్టము పడ్డాడు. దేనికి? ఈశ్వరార్చనకి, బాహ్యంలో కష్టాలకు కాదు. ఇప్పుడు ఆయన జ్యోతిష్యం చూసి ఏవి చెప్తున్నాడో అవి ఈయన పట్ల జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఆ గ్రహాలు ఆయన్ని బాధించలేకపోయాయి. ఎందుకు బాధించలేకపోయాయో తెలుసా అండి? ఆ గ్రహాలు కవచం అండి పరమశివుడికి, కాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం అవి. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు శ్మశాన దర్శనము అని ఉందనుకోండి, వాడు శ్మశానానికి వెళ్తాడు అని ఉంది. అంటే రుద్రభూమికి వెళ్ళిపోతుంది ఆ శరీరం. చిత్రం ఏం జరుగుతుందంటే, అనుకోకుండా ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎవరిదో పార్థివ శరీరం పడిపోతే ఆ శరీరంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రుద్రభూమికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెనక్కి వచ్చేసాడా? వచ్చేసాడు. అంటే ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి, ఆవిడ చాలా చమత్కారం చేస్తుంది. అది ఏ ప్రజ్ఞకి అందదు. అది ఏ ప్రజ్ఞ పట్టుకోలేదు. ఎవరు పట్టుకోగలరో తెలుసా అండి? మహాపురుషులు పట్టుకోగలరు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే ఆయన దగ్గరికి తీర్థం పుచ్చుకోవడానికి వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా గురువు గారంటే అపారమైనటువంటి భక్తి. ఆయనకి ఇంకా ఈశ్వరుడు లేడు, పరమాచార్యుల వారే ఈశ్వరుడు. అంత భక్తి. పరమాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. భక్తి అనగా విశ్వాసము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నమ్మకమే భక్తి. అందుకే మత ప్రచారం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక ఆయన మైకట్టుకుని ఊదరగొట్టి మాట్లాడడం కాదు. సనాతన ధర్మంలో, సనాతన ధర్మంలో భక్తి ప్రచారము అంటే ఎవరికి వారు అనుష్ఠించుట, అందరూ బొట్టెట్టుకోవడమే భక్తి. ఒక ఆయన ఓహో మైకట్టుకు చెప్పడమును ఎవడో బొట్టెట్టుకోవడమో భక్తి అనిపించుకోదు. అందరూ బొట్టెట్టుకుంటే ఆ మతం ప్రచారంలో ఉన్నట్టు. ఆ మతం మీద విశ్వాసం ఉందని గుర్తు. వినడానికి చక్కగా సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చేసి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయి బొట్టెట్టుకోవడానికి పనికి రాకపోతే నీ విశ్వాసం బూడిదైనట్టు. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే, నేనైతే నిష్కర్షగా చెప్తా, వాడికి ఎందుకు పనికిరాదా ఆ ఉపన్యాసం అని చెప్తాను. బొట్టెట్టుకోవడానికే పనికిరాని ఉపన్యాసం ఈశ్వర కటాక్షానికి ఎలా పనికి వస్తుందండి? మీకు ఒక్కనాటికి పనికిరాదు. మొదటి ఎక్కలేని వాడివి మేము మేడెక్కుతావు, నువ్వు ఒక్కనాటికి ఎక్కలేవు. సౌభాగ్య వస్తువులకెల్లా సౌభాగ్యమైన బొట్టునే ఆదరించలేని వాడివి నువ్వు దేని చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందుతావు? పొందలేవు. అందుకే సనాతన ధర్మమునందు భక్తి ప్రచారం అంటే ఏమిటో తెలుసా అండి? మందిని పెంచుట కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మంది పెంపకం అనేటటువంటిది ఎన్నడూ సనాతన ధర్మమునందు ప్రచారముగా ఉండదు. ఇన్ని వేల మందిని పెట్టుకోవడం, లేకపోతే ఇంకో దాంట్లో వాళ్ళని ఇందులోకి తెచ్చుకుంటూ ఉండడం, అలాంటి పిచ్చి పనులన్నీ చేయరు సనాతన ధర్మంలో. ఎందుకు చేయరో తెలుసా అండి? నమ్మకము కలిగి ఉండుటకు భక్తి అని పేరు, అంతే. ఇప్పుడు ఉందో లేదో మీరు ఏదో ఆకర్షించి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారనుకోండి, వాడికి లోపల ఉంటే భక్తి తప్ప వాడికి లేకుండా ఉట్టిని మీరు అటెండెన్స్ చేసుకుంటే ఏమిటి భక్తి? ఎందుకది? మీరు పాడాయా వాడు పాడాయా? వాడికి విశ్వాసమును ప్రోదిగొలపండి, ఎటువైపు అయినా పర్వాలేదు. అది మీరు ఏ పేరుతో చేయండి. విశ్వాసము ఈశ్వరుడు యందు నిలబెట్టండి.
చాలు, అద్భుతం, మంచి పని చేస్తున్నారు. అది ఏ పేరుతో ఎవరు ఎక్కడ ఎలా చేయనివ్వండి, పనికొచ్చేటట్టుగా మనిషిని మీరు ఏ పేరుతో చెయ్యండి, అందులో ఏమీ అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదు. ఎవరు ఏ పేరుతో చేసినా సరే విశ్వాసమును పాదుకొలిపితే అందులో నువ్వు విమర్శించడానికి ఏమీ లేదు. విశ్వాసమును పాదుకొలపడం మానేసి ఉట్టినే ఎవరినో నువ్వు విమర్శ చేసి ఇందులోకి తెచ్చుకోవడం నీకు ప్రధానమైతే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకొండి పాడు చేస్తున్నావు. కాబట్టి నిన్ను నువ్వు దిద్దుకో, చక్కగా నీ దగ్గరికి వచ్చిన వాడికి విశ్వాసం కల్పించు. అది ఏ మార్గం, ఏ మతం, ఇవన్నీ అనవసరం. అందరూ ఒక్క ఈశ్వరుణ్ణి ఏదో ఒక రూపంలో విశ్వాసంతో నమ్మి మంచి పదంలో వెడుతున్నప్పుడు అందులో వేలు పెట్టడానికి, విమర్శించడానికి ఏముంటాయండి? అందులో ఏముండదు. కాబట్టి పరమాచార్యుల వారి యందు భక్తి అంటే ఆయన యందు విశ్వాసం. ఆయన ఇంకెక్కడికి వెళ్ళడు, పరమాచార్యుల వారి దగ్గరికి వస్తాడంతే. ఆయన తిరుపతి వెళ్ళడు, శ్రీకాళహస్తి వెళ్ళడు, తిన్నా కంచోటే పెడతాడు. ఆయన కంచి పెడతాడు, పరమాచార్యుల వారి దర్శనం చేసుకుంటాడు, తీర్థం పుచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే, అయిపోయింది ఆయనకి యాత్ర. కాబట్టి ఇప్పుడు ఎవరు రక్షించాలి? పరమాచార్యుల వారే రక్షించాలి. గురువు ఎవరిని రక్షించవలసి ఉంటుందో తెలుసా అండి? ఆయనని నమ్ముకునున్నాడు అన్న శిష్యుణ్ణి మాత్రమే పసిగట్టాలి గురువు. పసిగట్టి వాడి ఒక్కడి కోసమే ఈశ్వరుణ్ణి అభ్యర్థిస్తాడు, వాణ్ణి కాపాడని. ఎందుకని? నన్ను నమ్ముకుని ఉన్నాడని. అందుకే ఈశ్వరుడు గురువు ఒక్కలాగే ఉంటారు. ఆయన నమ్ముకుని ఉన్నాడు కదా అని రక్షిస్తాడు, ఈయన నమ్ముకుని ఉన్నాడు కదా అని రక్షిస్తాడు. నమ్మడం మీ వంతు, రక్షించడం వాడి వంతు అవుతుంది. విశ్వాసమే. పరమాచార్యుల వారి దగ్గరికి వచ్చారు, వచ్చి తీర్థానికి చేజాపారు. ఆయన అన్నారు తీర్థం ఇవ్వలేదు, నువ్వు ముందు పోయి గోవుకి ప్రదక్షిణాలు చెయ్యి, 108 ప్రదక్షిణాలు అన్నారు. ఆయన తెల్లబోయి గోవుకి ప్రదక్షిణాలు చేయనా అన్నారు. ఆయన ఏం చేయడు, ఆయన పరమాచార్యుల వారికే చేస్తాడు ఏదైనా. మళ్ళీ చెప్తున్నాను, ఆశ్రమం గోశాలకు వెళ్ళి గోవుకి 108 ప్రదక్షిణాలు చేసి రాపో అన్నారు. ఇప్పుడు ఆయనకి గోవుకి ప్రదక్షిణాలు చేద్దామని చేయలేదు, పరమాచార్యుల వారు చెప్పారు చేస్తున్నాను. 108 ప్రదక్షిణాలు చేసి వచ్చాడు. చేశావా? చేశాను. పట్టు, తీర్థం ఇచ్చారు. అయ్యా నేను బయలుదేరిపోతున్నాను. వెళ్ళిరా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల పోయిన తర్వాత ఒక గొప్ప వరాహమిహిరుడు లాంటి జ్యోతిష్కుడు ఒకటి దొరికాడు ఆయనకి. అయితే ఆయన జాతకం చూపించాడు. చూపిస్తే ఆయన జాతకం చూసి అన్నాడు, నువ్వు ఇంకా బతికున్నావు అన్నాడు. మరి బతికి ఉండగబట్టే కదా జాతకం చూపించాను అంటే. ఆయన అన్నాడు, ఎవరైనా నీ చేత గోవుకి ప్రదక్షిణాలు చేయించారా గత నెలలో అని అడిగాడు. అవును చేయించారు. ఏ అన్నాడు. ఒక గోవు పట్ల నువ్వు చేసినటువంటి మహాపరాధం చేత కిందటి నెలలో నీకు మారకం రావాలి, నీ శరీరం పడిపోవాలి. ఎవరో నిన్ను వెంబడిస్తున్న దోషాన్ని కనిపెట్టి దానికి నివారకంగా గోప్రదక్షిణాలు చేయించారు. ఎవరు చేయించారయా అని అడిగారు. నేను నమ్ముకున్న పరమాచార్యులు వారు చేయించారు అన్నాడు. నేను మీకు చెప్తున్నది అక్షర సత్యం అండి, పరమసత్యం చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెప్పండి, అతనికి ఏమైనా ప్రజ్ఞ ఉండి రక్షింపబడ్డా, విశ్వాసం ఉండి రక్షింపబడ్డా? విశ్వాసము భక్తి. ఇప్పుడు ఆ విశ్వాసం ఉందనుకోండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన దగ్గరికే పెడతారు. కష్టము లేదు సుఖము లేదు అయినా సరే ఆయన్ని చూడకుండా ఉండలేక ఆయన దగ్గరికి పెడతారు. ఏ న్యూస్ లేదండి పేపర్లో, అయినా మీరు చదువుకుంటారు ఒకసారి. ఎందుకు? పేపర్ చదవకుండా ఉండలేరు కాబట్టి. అందుకు చదవడం అలవాటు, అందుకు చదువుతారు. అందులో ఏం లేదు, ఈ చదవడానికి ఏమీ లేదు, మీరు తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఆయన ఏదో ఉన్న వాటివే రాశాడు. అయినా మీరు మాత్రం దాన్ని అరగంట చదువుకుని మీకు కాఫీ తాగేసినంత తృప్తి, పలహారం చేసేసినంత తృప్తి. ఎందుకు అంటే పేపరు చదవకుండా ఉండలేని అశక్తత. అలాగే పరమాచార్యుల వారిని దర్శనము చేయకుండా ఉండలేని అశక్తత. అంటే వారి దర్శనమునందు ప్రీతి. ప్రీతి దేనికి? ఆయన్ని దర్శనం చేస్తే హాయిగా ఉంటుందండి. ఆయన్ని దర్శనం చేస్తే హాయిగా ఉంటుందన్న నీ విశ్వాసమే భక్తి. భగవంతుడి గురించి కూడా చాలా ఉత్తమమైన మార్గాల్లో ఒకటిగా ఎందుకు చెప్పబడిందంటే, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. పరమభక్తితో ఏమీ తెలియకపోయినా ఆ అమ్మ ఉంది, అమ్మ రక్షిస్తుంది. అమ్మ అన్న మాటకి రక్షణయే. అమ్మకి భక్షించడం తెలియదు, అందుకే ఆవిడ ఏదైనా చేస్తుంది. మహాప్రళయ సాక్షిని. ప్రళయం మాత్రం ఆవిడ చేయదు, ఆవిడ చూస్తూ ఉంటుంది. అలాగే ఇటువంటి తల్లి కనుక ఈ తల్లే మొదటి నుంచి ఉంది అంటే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద. ఏమంటే మీరు ఒకరే అంటున్నారు కదా, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కింద ముగ్గురు ఉన్నారు కదండి, మరి అని అడగచ్చు. మూకశంకరులు మూకపంచశతిలో ఆర్యాశతకం చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. వదనారవిందవక్షో వామాంక తటై వశీభూత
వామాంక తటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధ పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అంటారు. ఆ ఉన్న ఒక్క పరమశివుడే లోకాన్ని చక్కబెట్టడం కోసం సృష్టికర్తగా బ్రహ్మ అయ్యాడు, స్థితికర్తగా విష్ణువయ్యాడు, ప్రళయకర్తగా రుద్రుడయ్యాడు. ఆయన యొక్క ఆదిశక్తి అయిన ఆవిడే మూడుగా మారి బ్రహ్మగారికి సరస్వతి అయింది, విష్ణువుకి లక్ష్మి అయింది, రుద్రుడికి రుద్రాణి అయింది. ఇప్పుడు ఆవిడే మూడయింది, ఆయనే మూడయ్యాడు. మొత్తానికి ఉన్నది ఒకళ్ళేనా కాదా? ఒక్కళ్ళే. ఒకడే మూడయ్యాడు, మూడు ఒకటవుతాడు. అందుకే బ్రహ్మగారి తర్వాత విష్ణువు ఇద్దరూ కలిసి పరమశివుడిలోకి ఐక్యమైపోతారు. అమ్మవారు ఎప్పుడూ అయ్యవారిలోనే ఉంటుంది. చిట్ట చివరికి ఎవరు ఉండిపోతారు? ఆ ఒక్కటే ఉండిపోతారు. ఆ ఒక్కటి ఉండిపోవడమే. ప్రళయం అయిపోయిన తర్వాత పరమశివుడు ఒక్కడే ఉంటాడు. మళ్ళీ సృష్టి వస్తే మళ్ళీ బ్రహ్మగారు వచ్చారని గుర్తు, నిలబడితే స్థితిగస్త విష్ణువు ఉన్నారని గుర్తు. కాబట్టి ఆయనే మూడుగా ఉండి ఆయనే మూడు ఒకటిగా అయిపోతుంటాడు. ఆయన మూడైనప్పుడల్లా ఆవిడ మూడు అవుతుంటుంది. ఏమిటి మీకు ఇబ్బంది? ఇప్పుడు ఏమైనా ఉందా? ఏం లేదు, ఆవిడే ఉంది. అందుకే ఈ తత్వం తెలియడమే పేర్లు చమత్కారంగా ఉంటాయండి సనాతన ధర్మంలో. ఈ తత్వం పట్టుకుంటే సరస్వతి. సరస్వతి అంటే ప్రవహించునది. తనకి తెలిసి తను అట్టే పెట్టుకోడు. లోపల ఆలోచనలు ప్రవాహంగా వెడితే ఈ తత్వం పట్టుకుంటాడు. ఈ పట్టుకోవడం అన్నది ప్రవాహంలో వస్తుంది. అందుకని సరస్వతి తను పట్టుకుని వదిలిపెట్టలేదు. 10 మందికి చెప్పాడు, ప్రవాహంగా అవతల వారికి అందింది కాదు. ఒక ఆయన అసలు ముందు తెలుసుకున్న ఆయనకి ఎవరు చెప్పారండి? ఆయన అన్ని ఆలోచనలు ఆపేసి ఏకాంతంలో ఉన్నప్పుడు కదా ఆయనకి తోచింది. అందుకే ఆవిడ భారతి. భా అంటే ప్రకాశించున్నది, రతి అంటే ప్రకాశించే వస్తువుని తెలుసుకోవడము ఎడల ఆసక్తి ఉన్నది. ఏ వస్తువు ఒక్కటి ఉన్నదో అది తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరి యందు మెండుగా ఉన్నదో వారికి తెలిసేటట్టుగా అనుగ్రహింపజేసినదే సరస్వతి భారతి. ఇప్పుడేమిటి దోషం? పేర్లు మారుతాయంటే తత్వాన్ని ప్రతిపాదన చేస్తుంటాయి సనాతన ధర్మంలో. మీరు పట్టుకోవడంలో ఉంటుందంతే గమ్మత్తంతా. కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మవారి గురించి మనం పిలిచేటప్పుడు భక్తి ప్రియా అని పిలిచాం కదా, భక్తితో పిలిస్తే అమ్మవారు పలుకుతుంది. భక్తితో పిలిచేటటువంటి వాళ్ళు ఎందుకు పిలవాలండి అసలు అంటే 4 కారణాలతో పిలుస్తారు. అందుకని నలుగురే అన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి అంటే ఆర్తి కలిగిన వాడు. అంటే అప్పటికప్పుడు ఏదో ఉపద్రవం వచ్చేసింది కాబట్టి ఎవరికి చెప్పుకుంటాడు? వెంటనే పరమేశ్వరుడికే చెప్పుకున్నాడు. ఈశ్వరా నువ్వే రక్షించాలి, ఈశ్వరా నువ్వే రక్షించాలంటాడు. ఈశ్వరా నువ్వే రక్షించాలని నువ్వు చిత్తశుద్ధితో అంటే అందిపోతుంది అంతే. పరమేశ్వరుడికి రక్షించేస్తాడు ఆయన. కాబట్టి ఆర్తి జిజ్ఞాసు. ఒక ఆయనకి ఆర్తి ఏం లేదు, ఇప్పుడు ఆయనకేం కష్టం లేదు, కానీ ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. అసలు ఎవర్రా ఈ లోపలుండి నడిపిస్తున్నది, ఎవర్రా బయట నడిపిస్తున్నది, ఎవరి ఋతువులు ఏర్పాటు చేస్తున్నారు, ఎవరు మామిడి చెట్టుకి వసంతకాలంలోనే పువ్వు పుయ్యాలి కాయ కాయాలని చెప్తున్నారు, మామిడి చెట్టుకి నేను చెప్పట్లేదు కదా, వసంతకాలం వచ్చిందని దానికి ఎలా తెలుస్తోంది, ఎందుకు ఆ సమయంలోనే పువ్వు పూసి కాయ కాస్తుంది, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఎవరు తెలిసేట్టు చేస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటాడు ఆయన. జిజ్ఞాసువు. ఆయన కూడా ఎవరిని పట్టుకుంటే తెలుస్తాయి? భగవంతుణ్ణే. ఆర్తి కలిగిన వాడి ఆర్తి ఎవరి వల్ల తీరుతుంది? భగవంతుడి వల్లే. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి. ఇంకొక ఆయనకి ఇప్పుడు కష్టం లేదు, లేకపోతే భగవంతుడిని తెలుసుకుందామని కుతూహలం లేదు, కానీ ఆయన ఏం అడుగుతుంటాడంటే డబ్బులు కావాలంటుంటాడు. ఈశ్వరా నాకు బాగా లాభం రావాలి, ఈశ్వరా నాకు బాగా జీతం పెరగాలి, ఈశ్వరా నాకు బాగా డబ్బు ఉండాలి. ఎందుకయ్యా ఏం చేస్తామన్నారు అనుకోండి, ఏం లేదండి బాగా డబ్బు వస్తే నేను అయ్యప్ప స్వామి గుడికి ఓ పెద్ద మంటపం కట్టిద్దాం అనుకుంటున్నానండి అంటాడు. ఇప్పుడు ఆయన డబ్బు కావాలంటున్నాడు, డబ్బుతో పాటు ఒక మంచి పని కూడా చెయ్యాలనుకుంటున్నాడు. అర్థార్థి, దానికి డబ్బు కావాలంటున్నాడు. ఆయన ఎవరిని అడగాలి? ఆయన అమ్మవారిని అడగాలి. ఆర్తున్నవాడు జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ. ఇక్కడ గమ్మత్తు వస్తుంది. జ్ఞాని ఎందుకు అడగాలి? జ్ఞానికి అంతటా ఈశ్వరుడే కదండి, అంతా ఈశ్వరుడే, తాను ఈశ్వరుడే. మరి ఇంకా జ్ఞాని ఎవరిని అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు? ఆయనకి ఏం కోరిక ఉండదుగా, మరి ఎందుకు అడగాలి జ్ఞాని అంటే? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఆయన ఈ లోకమంతా వాసుదేవుడే అంటాడు. ఇదంతా వాసుదేవుడే, ఇది తప్ప నాకు ఇంకోటి కనపట్టలేదంటాడు. ఇప్పుడు మనకి లోకం విశ్వం కనబడితే ఆయనకి విశ్వనాథుడు కనబడతాడు, మనకి లోకం కనబడితే ఆయనకి వాసుదేవుడు కనబడతాడు. అందుకని ఆయన లోకాన్ని చూసి అందులో విశ్వనాథుడిని కీర్తిస్తాడు.
ప్రపంచాన్ని చూసి వాసుదేవుణ్ణి కీర్తిస్తాడు. అలా కీర్తించగలిగిన స్థితి మాత్రం అత్యద్భుతం. కోట్ల మందిలో ఒక్కడే చేస్తున్నాడు. అటువంటి సమహాత్మ సుదుర్లభ, వాడు దొరకమంటే దొరికేవాడు కాడురా అంది శాస్త్రం. కాబట్టి నలుగురు ఎవరినే పట్టుకున్నారు? నలుగురు పరమాత్మనే పట్టుకున్నారు. నలుగురు పరమాత్మని పట్టుకోవడమే భక్తి. అందుకని భక్తికి వీళ్ళు మాత్రమే భక్తిగా ఉండాలి, వీళ్ళు అక్కర్లేదని ఏమైనా ఉందా? అలా ఏం ఉండదు. జ్ఞాని దగ్గర నుంచి ఆర్తి ఉన్నవాడి వరకు ఉండవలసినది ఏది? భక్తి ఒక్కటే. అంటే ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురికి భక్తి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అత్యద్భుతమైన శ్లోకం చేశారండి. బహుశः ఆయన కాబట్టి చేశారు, కానీ లోకంలో ఇంకెవ్వరూ అటువంటి శ్లోకం చేయలేరు. ఆయన అన్నారు, అమ్మవారి పట్ల భక్తితో ఉన్నవాడు ఎటువంటి స్థితిని పొందుతాడో తెలుసా? గమ్మత్తు ఏంటంటే సౌందర్యలహరిలో చాలా గొప్ప శ్లోకంగా పెద్దలు నిర్ణయం చెయ్యవలసి వస్తే ఈ శ్లోకాన్ని నిర్ణయం చేస్తూ ఉంటారు. చాలా గొప్ప శ్లోకంగా చెప్పబడుతుంటుంది ఇది. అంత శక్తివంతమైన శ్లోకం. భవానిత్వం దాసే. ఆ శ్లోకానికి ఉన్నటువంటి గమ్మత్తు ప్రారంభంలోనే ఆయన అసలు వెయ్యడం, ఆ మాట వెయ్యడంలోనే ఆయన ప్రజ్ఞ మీకు ప్రకాశం చేస్తుంది. భవానిత్వం దాసే మయి వితర దృష్టి సకరుణ. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు అంటున్నట్ట, ఏమని? అమ్మా, ఇతి స్తోతుం వాంఛన్ కథయితి భవానిత్వమితి యహ. యహ యహ అంటే ప్రాజ్ఞుడైన వాడు, జ్ఞాని అయినవాడు, పండితుడైనవాడు, లేకపోతే బాగా శాస్త్రం తెలుసున్నవాడని కాదు. యహ అంటే సామాన్యుడు ఎవరో, మీరు ఎవరిని పిలిచి నించోబెడితే వాడు. ఆయనకి ఏమీ తెలిసి ఉండాలని ఏం లేదు, ఆయనకి ఏమీ తెలియదు పాపం, ఏమీ తెలియనటువంటి వ్యక్తి, అటువంటి వాడిని యహ అని పిలుస్తారు. ఆయన వచ్చాడు, వచ్చి అమ్మవారి దగ్గర నించున్నట్టు. నించుని అన్నట్ట, అమ్మా అని ఏదో అడుగుదాం అనుకున్నాడు. భవానిత్వం అన్నట్టు. భవానిత్వం అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? భవానీ అమ్మా, ఆవిడ్ని పేరు పెట్టి పిలిచాడు. భవానీ త్వం నువ్వు అన్నాడు. ఇలా అన్నాడో లేడో అంతే. అమ్మవారు ఏం చేసిందిట? వాణ్ణి భవానిత్వం చేసేసిందిట. అంటే మీరు పట్టుకున్నారా? భవానీ త్వం, భవానీ అమ్మా నువ్వు నాకేం చేస్తావో తెలుసా? మయీతర దృష్టి సకరుణ, నన్ను నువ్వు కారుణ్యంతో ఇలా చూడమ్మా ఒక్కసారి. ఇతి స్తోతుం వాంఛన్ కథయితి భవానిత్వమితి యహ. అమ్మా నువ్వు నన్ను ఇలా ఒక్కసారి కృపతో చూడమ్మా అని అడుగుదామని వచ్చి ఇలా నించుని భవానిత్వం అన్నట్ట. ఇంకా అమ్మ నన్ను చూడమ్మా అందామని అలా అన్నట్ట. అనేటప్పటికి అమ్మవారు ఏం చేసిందిట? భవానిత్వం అని అడిగావు కదా, అందుకుని నిన్ను నన్నుగా చేసేశానని వాడిని అమ్మవారిగా మార్చేసింది. అంటే మీరు ఏమడుగుదాం అనుకున్నారో అంతకన్నా ఆవిడ ఎక్కువ ఇచ్చేసింది. అదేమిటంటే ఆ మాట ఇంకా బాగా మాకు పట్టుకోలేదు, ఏమిటో మీరు చెప్పింది అని మీరు అనొచ్చు. నేను పట్టుకోగలను మీ ముఖాలు చూస్తే. భవ అంటే ఏమిటండి? భవ అంటే శివుడండి, శివుడి భార్య భవానండి అంటాం. కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నాకెవరో ఒక సువాసిని వచ్చి నమస్కారం చేసింది అనుకోండి, నేను ఉత్తర క్షణంలో ఏమంటాను? అమ్మ దీర్ఘసుమంగళి భవ అంటాను. భవ అంటే అయి ఉందువుగాక, అది కదండి. అప్పుడు భవ అంటే దీర్ఘసుమంగళి భవ, దీర్ఘసుమంగళివై ఉందువుగాక. ఓ పిల్లవాడు వచ్చి నాకు నమస్కారం చేశాడనుకోండి, ఆయుష్మాన్ భవ, నీవు ఆయుష్మంతుడవై ఉందువుగాక. ఇదే కదా ఆశీర్వచనం చేస్తాం. ఏది చేస్తున్నా చివర ఏమంటుంటాం? భవ అంటుంటాం. భవ అంటే అయి ఉందువు కాక, అయి ఉందువు కాక. భవానిత్వం అంటే కవి యొక్క శక్తి కవిత్వం కదండి, దొంగ యొక్క శక్తి చోరత్వం. అవునా? కవిలో ఉన్నటువంటి శక్తి పైకొస్తే కవిత్వం, చోరుడి యొక్క శక్తి పైకొస్తే చోరత్వం. భవానీ యొక్క శక్తి పైకి వెల్లడైతే భవానిత్వం. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందిట? భవానీత్వం, అమ్మా నువ్వు నా వంక చూడందామనుకుని భవానీత్వం అన్నాడు. ఆవిడేముందంటే భవానీ అయి ఉందునుగాక అంటున్నాడు అని వెంటనే ఆయన్ని భవానీ చేసేసింది. ఆయన్ని భవానీని చేసేయడం అంటే ఏం చేయాలండి?
మీ దగ్గర ఇన్ని నీళ్లు ఉన్నాయండి, కొద్దిగా ఓ గరిటెడు నీళ్లు ఉన్నాయి, గిన్నెడు పాలు ఉన్నాయి, ఈ నీళ్లు పాలు చేయండి అన్నాను. ఏం చేయాలి? నీళ్ళని మంత్రాలేసి పాలు చేయక్కర్లేదు. నీళ్ళు ఏం చేయాలి? పాలల్లో పోసేయాలి. భవానీ మిమ్మల్ని భవానిత్వం చేసేయాలనుకుంది, మిమ్మల్ని భవానీ చేసేయాలనుకుంది. ఆవిడ ఏం చేయాలి? ఆవిడలో కలిపేసుకోవాలి కదా. ఇప్పుడు పట్టుకున్నారా? ఆవిడ మిమ్మల్ని భవానీని చేసింది అంటే మిమ్మల్ని తనలోకి తీసుకుంది. అంటే ఇప్పుడు మీరు అమ్మవారిలోకి వెళ్ళిపోయారు. మీరు అమ్మవారిలోకి వెళ్ళిపోతే అది ప్రయోజనమా, శివుడిలోకి వెళ్ళిపోవడం ప్రయోజనమా? మరి అది తీరలేదు కదా శంకర. మీరు ఈ శ్లోకం ఇలా ఎలా ఆపారు? భవానిత్వం దాసే మయి వితర దృష్టి సకరుణ. కానీ శంకర భగవత్పాదులు ఏమంటున్నారు? ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః. ఇలా అనేటప్పటికీ దిశ నిజ సాయుజ్య పదవీం. ఆవిడేం చేసింది? వెంటనే సాయుధ్యం ఇచ్చేసింది. సాయుధ్యం అంటే తనలోకి కలిపేసుకుంది. తనలోకి కలిపేసుకుంటే సరిపోదు కదా, శివుడిలో కలిపేస్తే కదా పూర్తయినట్టు. మరి మమ్మల్ని కలపలేదు కదా అంటే అమ్మవారు ఎవరిలో కలిసిపోయి ఉంటుందని నేను చెప్పాను మీకు. శివుడిలోనే కలిసిపోయి ఉంటుందని చెప్పాను. ఆవిడలోకి మిమ్మల్ని కలిపేసుకుంటే ఆవిడ శివుడిలో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెనక శివుడు ఉన్నాడు, అమ్మ కనపడుతోంది, కానీ అమ్మ వెనక శివుడు ఉన్నాడు, అమ్మలోనే శివుడు ఉన్నాడు, శివుడిలోనే అమ్మ ఉందని చెప్తున్నాను నేను ఇందాక నుంచి. కారు యొక్క శక్తి ఒక్కటే, రెండు కలిసే ఉంటాయంటున్నాను. అమ్మవారు అయ్యవారిలోనే ఉన్నప్పుడు అయ్యవారిలో కలిసిపోతే అయ్యవారిలో కలిసిపోయినట్టు కాదేంటి? కలిసిపోయినట్టే. కానీ అమ్మ బాబోయ్ ఇంత ప్రమాదం ఉందండి, మరి అలా అయితే నేను మళ్ళీ బయటికి రావడం ఉండదా? నేనకపోయాను భవానిత్వం అని అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? మీరు ఇంకా అమ్మ నా వంక చూడందామనుకుని మీరు భవానిత్వం దాసే మయి వితర దృష్టి సకరుణ అన్నారట. అనేటప్పటికి అమ్మ మిమ్మల్ని భవానీగా మార్చిందంటే మిమ్మల్ని తనలో కలుపుకుంది. కలుపుకున్న ఎలా కలుపుకుందట? నిర్గుణ పరబ్రహ్మంలో కలపలేదు. ఆవిడ కలిపేటప్పుడు ఎలా కలుపుకుంది అంటే శంకర భగవత్పాదులు ఒక చిన్న గమ్మత్తు చేశారు ఆ శ్లోకంలో. ఆయన అన్నారు, ఆ కలుపుకున్నటువంటి తల్లి హరి బ్రహ్మేంద్ర నీరాజిత పదాం అన్నారు. శ్రీ మహావిష్ణువు చేత, బ్రహ్మగారి చేత, ఇంద్రుడి చేత వాళ్ళ యొక్క కిరీటములు ఆవిడ పాదముల దగ్గర వంగి నమస్కరిస్తున్నప్పుడు కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతుల చేత నీరాజనమీయబడుతున్నటువంటి పాదములు కలిగినటువంటి తల్లిలోకి కలుపుకుంది అన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ నిర్గుణ పరబ్రహ్మం కాదు, సగుణ పరబ్రహ్మం. పాదములు కనపడుతున్నాయి, నీరాజనమిస్తున్నారంటే ఈ కంటితో చూడడానికి వీలైన రీతిలో ఉంది. అంటే భావన ఎందు సమాధి ఎందు అలా కలిశారు. మళ్ళీ మీరు విడివడి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మోక్షస్థితిలో అలా కాదు, పూర్తిగా సముద్రంలోకి నది లీనమైపోయినట్టుగా లీనమైపోతారు. ఇందులో శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? ఆయన అనేటప్పుడు సగుణము అయినటువంటి అమ్మవారు కంటికి కనపడుతున్న అమ్మవారి రూపంలోకి కనపడింది అని చెప్పడానికి హరిబ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అన్నారు. బాగుంది. కానీ మనం బ్రహ్మ విష్ణువు శివుడు అని కదా అంటాం లోకంలో. ఆయన ఆ వరస చెప్పకుండా హరిబ్రహ్మేంద్ర అన్న మాట వేశారు. ముందుకు విష్ణువుని తీసుకొచ్చారు, మధ్యలో బ్రహ్మని పెట్టారు, చివర పోని రుద్రుణ్ణి పెట్టారా? పెట్టకుండా తీసేసి ఇంద్రుణ్ణి పెట్టారు. అదేమిటి ఆ వరస ఏమిటి? అలా ఎందుకు పెట్టారు? అలా పెట్టకూడదు కదా. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త బ్రహ్మ విష్ణు శివుడు అంటాం మనం. ఎవరు చెప్పినా అదే వరస చెప్తారు. కానీ శంకరాచార్యులు వారు అలా చెప్పలేదు ఆ శ్లోకంలో. హరిబ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. హరి బ్రహ్మ ఇంద్రుడు అంటున్నారు, అసలు రుద్రుణ్ణి తీసేశారు. అలా ఎందుకు చెప్పారు శంకరాచార్యులు వారు? మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసా అండి? నీకు ఇంత గొప్పగా పిలవగానే పలికేటటువంటి ఆ పరబ్రహ్మము ఎవరో నీకు తెలుసా? నువ్వు భవానీ అని పిలిచావు. భవుడి శక్తి భవుడు వేరు కాదుగా. అప్పుడు పరమశివుడు చేసి ఉండొచ్చుగా ఈ పని. ఇద్దరు వేరు కానప్పుడు అమ్మవారు చేసిందని మీరు ఎలా చెప్తున్నారు? హరిబ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం అన్నప్పుడు అది శివుడికి అయి ఉండొచ్చు కదా. అమ్మవారిని మీరు ఎలా చెప్తున్నారు? అమ్మవారు ఇంత కరుణిస్తుందని ఎలా చెప్పగలరు మీరు? ఆ శ్లోకంలో ఎక్కడుంది అమ్మవారని? అమ్మవారి గురించే నేను చెప్తున్నానని చెప్పడానికి శంకరాచార్యుల వారు మీరు
అలా అమ్మవారి గురించి ధ్యానం చేసి మీరు అటువంటి అనుగ్రహం పొందేటట్టుగా చమత్కారం చేశారు. అలా ఎలా ఉందండి? అక్కడ ఎక్కడుంది? అక్కడ అమ్మవారి గురించినటువంటి పేరు ఎక్కడైనా ఉందా ఆ శ్లోకంలో? అమ్మవారి పేరు ఎక్కడైనా ప్రకటనగా చెప్పారా? భవానిత్వం అంటున్నారు, భవానీ అన్నారు. భవానీ అన్న అమ్మవారి పేరేనే కాదంటలా. కానీ భవుని యొక్క శక్తి అన్నప్పుడు పాలు నీళ్లు ఒకటే అన్నప్పుడు భవుడి యొక్క శక్తి భవుడే అయినప్పుడు భవుడే చేశాడేమో, శివుడే చేశాడేమో. అప్పుడు ఇలా చెప్పినా కూడా తప్పేం లేదుగా. పాలు నీళ్లు కలిసిపోయినప్పుడు నీళ్లు పాలైపోయాయి, పాలు నీళ్ళు అయిపోయాయి. కానీ ఎక్కడుందో తెలుసా అండి రహస్యం? మామూలుగా ఓంకారాన్ని ప్రణవంగా చెప్పారనుకోండి, అకార ఉకార మకారములు ఉంటాయి. అ అంటే సృష్టి బ్రహ్మ, ఉ అంటే విష్ణువు స్థితి, మ అంటే లయం రుద్రుడు. అకార ఉకార మకారములు కలిస్తే ఓం పూర్ణానుస్వరంతో. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి శాక్తేయ ప్రణవం ఏమిటో తెలుసా అండి? అమ్మవారికి సంబంధించినటువంటి ప్రణవాక్షరం ఓంలో ఉన్నవే కొంచెం తారుమారవుతాయి. అక్కడ ఉన్న ఆ, అక్కడ ఉన్న ఊ, అక్కడ ఉన్న మా అలాగే తీసుకోదు అమ్మవారు. శాక్తేయ సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటికి ఊ పెడుతుంది, పక్కన వస్తుంది, చివరికి ఆ పెడుతుంది, ఉమ అవుతుంది. ఆవిడ ఉమ. ఉమ ఎవరు? అమ్మవారే. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైభవతీశ్వరి. అక్కడ మీరు ఉమామహేశ్వరుడు ఉన్నాడేమో కానీ ఉమేశ్వరుడు లేడు. భవాని చెప్పినట్టు. కాబట్టి అమ్మవారి గురించే నేను చెప్తున్నాను. కాబట్టి కావాలంటే నువ్వు శాక్తేయ ప్రణవం చూసుకో. అక్కడ ఆ ఉమా అయితే ఓం, ఇక్కడ మాత్రం ఉమ్ అయితే ఉమా. ఉమా కాబట్టి నేను ఆ వరుసలోకి తీసుకొచ్చి ఊని ముందుకు తీసుకొచ్చాను. ఊని ముందుకు తీసుకొచ్చానంటే ఏమిటి దాని అర్థం? అక్కడ విష్ణువు ఇక్కడ ముందుకు వచ్చారు, అందుకని హరి. ఊ పక్కకి ఎవరు వచ్చారు? మ దగ్గర ఎవరు ఉండాలి? రుద్రుడు ఉండాలి. కానీ రుద్రుణ్ణి అక్కడికి అన్న దగ్గరికి వచ్చి ఊ పక్కన మ అంటే ప్రళయశక్తి. ప్రళయశక్తిని తీసుకురాకుండా బ్రహ్మశక్తిని తీసుకొచ్చేశారు. అకారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంద్రశక్తిని చెప్పారు, రుద్రశక్తిని చెప్పలేదు, వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలిపెట్టేయాలి అంటే ఆవిడ గురించి చెప్పేటప్పుడు ఎంత గొప్పగా చెప్పినా పరమశివుడి యొక్క రుద్రుడు అంటే పరమశివాంశ సంభూతుడే. ఆయన కూడా ఆయన యొక్క కిరీటాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాడు అన్న మాట చెప్పవలసి వస్తే కొంచెం ఆవిడ పాతివ్రత్యం విషయంలోకి వచ్చి చెప్పేటప్పుడు మాత్రం బొత్తిగా ఆవిడ భర్తతో కూడా అలా నమస్కారం చేయించుకుంటుందా అన్న క్లేశం కలగకుండా పూర్ణమైన పాతివ్రత్యాన్ని ఆవిష్కరించడంలోనే అమ్మతనం మీకు కనపడాలి. అందుకని రుద్రుణ్ణి పక్కన పెట్టి ఇంద్రుణ్ణి తీసుకున్నారు. ఇంద్రుడి దిక్పాలకుడేగా, తూర్పు దిక్కుకు పరిపాలకుడు, దేవరాజ్యానికి అధిపతి. అందుకని ఇప్పుడు అక్కడికి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి హరిబ్రహ్మేంద్ర ఈ ముగ్గురిని కలిపారు అక్కడ ఆ శ్లోకంలో. ఈ ముగ్గురిని పెట్టడంలో ఆయన ప్రణవం ఓంకారాన్ని తీసుకొచ్చి ఉమ చేశారు. అది అమ్మవారే ఇంత కారుణ్యము చూపించగలదో తీసుకొచ్చి ఆయన నిర్ధారణ చేశారు ఆ శ్లోకంలో. కాబట్టి లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు భక్తితో కేవలం భవానీ అనడం కాదు, అనేటప్పుడు సిన్సియర్ టు ది కోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. అంటే మీరు చాలా పరమభక్తితో, ఇంకా అందులో ఏ విధమైనటువంటి సందేహము లేనంత భక్తితో మీరు అమ్మవారి దగ్గర నిలబడి అమ్మా భవానీ అనగలిగితే అమ్మవారు ఏమిస్తుంది? అమ్మా నా వంక చూడమ్మా అందాం అనుకున్నాడు ఆయన. ఇంకా అమ్మా నా వంక చూడమ్మా అనలేదు. భవానిత్వం దాసే అనేటప్పటికే భవానిత్వం ఇచ్చేసింది, తనలో కలిపేసుకుంది. తనలో కలిపేసుకుంటే శివుడిలో కలిపేసింది. ఇంత గొప్ప వరాన్ని ఇవ్వగలిగినటువంటిది లోకంలో ఉమ అమ్మవారు ఒక్కతే. ఇంత కారుణ్యం ఇవ్వగలిగినటువంటి ఈశ్వర స్వరూపం ఇంకొకటి లేదు. ఇంత కారుణ్యం ఆవిడికే ఉంది. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆవిడ నామం పలికితేనే ఇంత శక్తి ఉంటే ఆవిడ ఆరాధన ఎంత శక్తివంతమై ఉంటుంది. అమ్మని పూజించడం, అమ్మకో పువ్వు వేయడం, అమ్మ పాదాల మీద కుంకం వేయడం, అమ్మ నామం చెప్పడం ఆవిడ ఎంత పొంగిపోతుంది. ఆవిడ ఉమగా లోకమునకు తల్లి. అందుకే అమ్మవారి నామములకు అమ్మతనానికి అంతటికీ ఉన్నటువంటి గొప్ప పేరేది ఉమ. ఉమ కన్నా ఇంకా పై స్థాయిలో అమ్మవారి పేరు చెప్పచ్చా? కుదరదంటే శాస్త్రం. ఇక పైకి చెప్పలేరు మీరు, చాలా కష్టం. ఎందుకంటే శాక్తేయ ప్రణవం ఉమ అవుతుంది. అటువంటి ఉమ
అన్న నామం వదిలిపెట్టి ఇంకొక పేరుతో పిలవచ్చా? పిలవచ్చండి శంకరం గారు? అంత గొప్ప పేరు పెట్టి ఆ పేరు వదిలి ఇంకో పేరుతో పిలవచ్చా? ఎప్పుడూ పిలవకూడదు. ఉమ అన్న పేరుంటే అదే గొప్ప పేరు. అంతకన్నా ఇంకొక పేరు పెట్టే ప్రయత్నం చేస్తే అది అపచారమే అమ్మవారి పిలుపుకి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆ పేరు ఆపగానే శుభం ఆగుతుంది. ఎందుకో తెలుసా అండి? ఉమయందు శ్రీ ఉంటుంది, ఉమాతత్వమునందు శ్రీతత్వం ఉంటుంది. అందుకే శ్రీ సూక్తం అంటాం. శ్రీ సూక్తం అంటాం. శ్రీ సూక్తం అంటే అమ్మవారే. శ్రీ ఉమ ఎలా అవుతుందో తెలుసా అండి? శ్రీ అంటే అత్యంత శోభనము, అత్యంత అదృష్టము. ఈ రెండింటికి కలిపి శ్రీకారంతో పిలుస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఈ రెండు మాటల్ని పట్టుకోండి. నేను పెద్దగా ఇప్పుడు శ్రీకారం గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈ రెండు పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. అత్యంత శోభనము, అత్యంత అదృష్టము, ఈ రెండింటికి శ్రీకారం అని పిలుస్తారు. ఇది అమ్మవారి దగ్గర నుంచి మీ వేపుకి ప్రవహిస్తే ఎరుపు అంటే ఆవిడ యొక్క అనురాగం, ఆవిడ ప్రేమ. ఆవిడ ప్రేమ మీ పట్ల ప్రవహించడమే సర్వారుణ ఎరుపు. ఈ ఎరుపు మార్పుకి గుర్తు. ఒక ఆవిడ పెళ్ళయింది, ఇప్పుడు ఆవిడ తల్లి అవ్వాలి. ఏమిటవుతుంది? మార్పు వస్తుందా లేదా ఆవిడలో? ఇంతకుముందు ఆమె కేవలము ఒకరి భార్య, ఆవిడ తల్లి అవ్వాలి అంటే ఆవిడలో మార్పు రావాలి. ఆవిడలో మార్పు రావాలంటే ఏ ఎరుపు ఆవిడ మీద పడాలి? అమ్మవారి ఎరుపు పడాలి. అమ్మవారి ఎరుపు పడడం, అమ్మవారి యొక్క కారుణ్యము పడడం, ఎరుపుతనం పడితే అప్పుడు ఆ పిల్ల తల్లి అవుతుంది కదండి. ఇప్పుడు మీరు ఆప్ చేశారు ఏ కారణానికో. నేను ఉమా అని పిలవనన్నారు. ఉమా అన్న సింధు అన్న ఒకటేనండి అని ఒక ఆయన సింధు అని పిలిచాడు. నేనంట పరమ తప్పంట. సింధు అంటే ఎరుపని ఎక్కడా లేదు. సింధూరారుణ విగ్రహం అంటే ఎరుపండే, అమ్మవారి పేర్లలో ఒకటండి మీరు అంటారేమో, మహాదోషం. ఎందుకో తెలుసా అండి? సింధూరా ప్లస్ అరుణ అయితేనే సింధూరము వంటి ఎరుపని. సింధు అని పిలవడం, ఉమా అన్న పేరు వదిలిపెట్టడంలో అమ్మవారి యొక్క శోభన ప్రసారం ఆగిపోతుంది. ఎందుకంటే మీరు ఆ పక్క అక్కర్లేదు నాకు ఆ పేరుని వదిలిపెట్టారు. ఆ పిల్లకి ఆ పేరు మీరు వదిలిపెట్టగానే ఆ పిల్లకి మంగళములు కూడా ఆగుతాయి. ఆగుతాయా? ఆగవా? ఆగిపోతాయి. తత్వం అంతే. అందుకే పేర్లు పెట్టడంలో, పేర్లు పిలవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పేరు ఒకటి పెట్టి వచ్చిరాని వెర్రి పాండిత్యాలతోటి బుద్ధి లేని అత్తారు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని పిలవకూడదు. పుట్టింటారు కానీ అత్తవారు కానీ పిల్లకి ఏ పేరు ఏ మర్యాదతో పెట్టారో ఆ మర్యాదతోనే ఇంటికి తీసుకోవాలి. తీసుకుని ఆ పేరుతోనే గౌరవంగా సంబోధించవలసి ఉంటుంది. ఇవాళ ఈ జాడ్యం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? తెలిసి తెలియని పాండిత్యాలతో కన్న తండ్రి ఎంతో ప్రేమతో సర్వోత్కృష్టమైన పేరు ఒకటి పెట్టుకుంటాడు. ఒక వెర్రి పేరో పిచ్చి పేరో అత్తారు పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఈ పేరుతో మేము పిలుచుకుంటాం. పాపం ఆ వెర్రి తండ్రికి ఏం తెలియక అలాగేనంటాడు. ఈ పేరు వదిలిపెట్టేసి ఆ పేరుతో మీరు పిలిస్తే ఏమైపోతుందో తెలుసా అండి? పెళ్లిలో పెళ్లి పీటల మీద అమ్మాయి పేరు కానీ మీరు మార్చి పిలవడం మొదలు పెడితే ఆ పేరే స్థిరపడిపోతుంది. ఈ బాలసారి రద్దయిపోతుంది. కోటేశ్వరారు చెప్పింది అబద్ధం అనుకుంటే ధర్మశాస్త్రం చూసుకోండి. నేను నా కోడలి పేరు పుట్టింటారు ఒకటి పెట్టారనుకోండి, ఆ పిల్లకి ఆ పేరు మంచిది కాదు, ఆ పేరుతో పిలవకూడదని నేను అనుకున్నాను అనుకోండి. ఆ పిల్ల పేరు మార్చి నేను నా కోడలిగా చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి. అనుకుంటే నేను ఆ పిల్లను ఆ పేరుతో ఎప్పుడు పిలవవలసి ఉంటుంది అంటే పెళ్లి పీటల మీద దగ్గర నుంచి ఆ పేరుతో పిలుస్తున్నాను అనుకోండి. అత్తవారు పిలిస్తే ఇప్పుడు పుట్టింటి వారు పెట్టినటువంటి బాలసారి రద్దవుతుంది. రద్దయి ఈ పేరు స్థిరపడిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఒక మంచి పేరు మీకు రద్దు చేసేసారనుకోండి, ఎరుపు కూడా ఆగిపోతుంది, శోభనం కూడా అయిపోతుంది, శుభం కూడా ఆగిపోతుంది. ఆగిపోతే ఏమవుతుంది? ఆ పిల్ల జీవితంలో తర్వాత పొందవలసిన అభ్యున్నతులన్నీ అక్కడతో అయిపోతాయి. అది అంతకుముందు చెడ్డ పేరు అనుకోండి, ఇప్పుడు మీరు మంచి పేరుతో పిలుస్తూ పెళ్లిపీటల మీద మార్చారనుకోండి, ఆ పిల్లకి ఇంతకు ముందున్న దోషాలు తొలగిపోతాయి. మీరు పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. పేరు పెట్టడం, పేరు పిలవడంలో శ్రీకారం ఉంది. అందుకే శ్రీమతి అండ్ శ్రీ అని వేస్తుంటారు. ఆ శ్రీకారము, ఆ ఎరుపు, ఆ శోభనము, ఆ మంగళము ముందుకి నడుచుటకు గుర్తు. నేను ఒకప్పుడు పెళ్లిపీటల మీద కూర్చున్నాను. ఆ తర్వాత నేను తండ్రిని అయ్యాను. అంటే శ్రీకారం పొడిగింపబడింది. ఆ తర్వాత నేను నా కడుపున పుట్టిన వాడికి ఉపనయనం చేశాను. అప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అని వేసి నా కొడుకు ఉపనయనం అని రాసుకున్నాను.
ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో శుభలేఖ వేస్తాను వచ్చే ఏడాది. వేసినప్పుడు నా కుమార్తెకి కన్యాదానం చేస్తూ శ్రీమతి అండ్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయి శుభలేఖార్థములు అని రాసుకుంటాను. అంటే అప్పుడు శ్రీకారం నడిచింది ఇంకాను. ఆ తర్వాత నాకు మనవడు పుడతాడు, నా కొడుకు పెళ్లి కూడా చేసేస్తాను. అప్పుడు నాకు మనవడు పుడతాడు. అప్పుడు మా అబ్బాయి అంటాడు, నాన్నగారండి నా కొడుకుని వేయడం ఏమిటండి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మనవడు చాగంటి షణ్ముఖ చరణ్ యొక్క కుమారుడు అని వేస్తానండి అంటాడు. అంటే ఇప్పుడు శ్రీకారం పొడిగింపబడింది. అంటే శ్రీకారం అంటే శోభనము, శోభనం అంటే శుభము, శుభముల యొక్క పొడిగింపు అమ్మవారే. ఇది నాకు అక్కర్లేదు, ఇంకిక్కడితో ఆగిపోవచ్చు, ఈ క్షణంతో ఇక నాకు శుభాలు అక్కర్లేదు, ఏ మార్పు లేకుండా గోడ కొట్టిన మేకులా ఏ స్థితిని పొందానో ఆ స్థితితో అలాగే ఉండిపోతానని ఎవడైనా అంటాడా? శోభనప్రదమైన మార్పుకి చిట్ట చివరి శోభనం ఏమిటో తెలుసా అండి? శివుడిలో కలిసిపోవడం. అందుకే శివుడే శోభనం. అందుకే సత్యం శివం సుందరం, సుందరం శోభనం, శోభనం సుందరం శివం, శివం మంగళం, శివం కళ్యాణం, శివం శ్రేయం, శివం భద్రం. ఆ భద్రం వైపుకి నడవడం శ్రీకారం, ఆ శ్రీ శోభనం. ఆ శ్రీవేపుకి నడిచేటప్పుడు మీరు తొట్టుపాటు పడుతుంటే దిద్దపడి కలిసి రావడం అదృష్టం. మీరు పట్టుకున్నారా? ఒక ఆయన ప్రయత్నం చేశాడండి. ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకి ఏమొచ్చింది? అందరికీ వచ్చిన ఫలితం రాలేదు. పాల సముద్రాన్ని చిలికిన వాళ్ళల్లో అందరికీ తలకోటి నత్తగుళ్ళైనా వచ్చాయి. ఎవరో ఒక ఆయనకి ఉచ్చేశ్వరం వచ్చింది, ఇంకో ఆయనకి లక్ష్మీదేవి వచ్చింది, ఇంకో ఆయనకి వారుణి వచ్చింది, ఇంకో ఆయనకి ఇంకోటి వచ్చింది. హాలాహలం పరమశివుడికి వచ్చింది. ఏమనుకోవాలి? అదృష్టం అనుకోవాలన్నారు. అంటే దాని తత్వం వేరనుకోండి. ఆయన లోకానికి పెద్ద కాబట్టి తాగాడు మహానుభావుడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అందుకని ఆయన లోకాన్ని రక్షించడానికి పుచ్చుకున్నాడు, అది వేరు మాట. కానీ ఇక్కడ మీరు ఒడిసి పట్టుకోవలసిన రహస్యం ఏమిటంటే, అదృష్టం అంటే చూడండి, ఓ మాట అంటుంటారు, ఏమంటే నా అదృష్టం కలిసి వచ్చిందండి అంటాడు. అదృష్టం కలిసి రావడం అంటే ఏమిటో తెలుసా అంటే దురదృష్టం తప్పిపోవడం. దురదృష్టం వస్తూ ఉంటుందండి, అది తప్పిస్తే అదృష్టం వచ్చిందని గుర్తు, అంతే. దురదృష్టం అంటే ఏమిటో తెలుసా అండి? ఏమీ లేకుండా ఉన్నాడు, లాటరీ టికెట్ కొనుక్కున్నాడు, ఇంకో రూపాయి పోయింది. ఇంకో ఆయనకి అదృష్టం వచ్చింది అంటే ఉన్న దరిద్రం పోయింది. దురదృష్టం పోయింది, అదృష్టం వచ్చింది, అంతే. కాబట్టి కొత్తది కలిసి రావడం అదృష్టం. ఈ అదృష్టం అనేటటువంటిది ఒక్క చుక్క లేకపోతే సముద్రమంతా మీ ప్రయత్నం నిరర్థకం అవుతుంది. కుండడు పాలు ఉన్నాయండి, చెంచాడు పెరిగే లేదు, రేపటికి పాలు పెరిగవుతాయా? అవో, చెంచాడు పెరుగుంటే కుండడు పాలు పెరిగైపోతాయి. అలాగే మీ ప్రయత్నానికి అదృష్టం కలిసి రావాలి. ఆ అదృష్టం ఎవరి చేతిలో ఉంది ఇవ్వడానికి? నా తల్లి చేతిలో ఉంది. అందుకే ఏది మొదలు పెట్టినా అమ్మవారి గురించి చెప్పినా చెప్పకపోయినా, స్తోత్రం చేసినా చేయకపోయినా శ్రీకారం చుట్టకుండా చెయ్యం. ఏమండో వాళ్ళ ఇంట్లో శ్రీకారం చుట్టారంటారు. వాళ్ళ ఇంట్లో శ్రీకారం చుట్టారంటే ఏంటి? దేనికైనా ముందు ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక. రామ ఆయన పేరు, శ్రీ అమ్మవారు, శ్రీతో కలిసిన రాముడు. అంటే శ్రీతో కలిసిన రాముడు శక్తియుతుడైన శివుడు. ఏమి అందులో తేడా ఏమి ఉండదు తత్వానికి. ఆ శ్రీ మీకు శోభనములను ఇస్తుంది, శుభాలను ఇస్తుంది. ఈ శ్రీ జీవితంలో వదలడానికి వీలు లేదు. అందుకే ఆడపిల్ల పేరు ముందు శ్రీకారం కూడా కలిసిందనుకోండి, శ్రీవల్లి అని పేరుందనుకోండి, పరమమంగళప్రదం అయిపోతుంది. పరమమంగళప్రదం అయిపోతుంది. అంటే ఆమె జీవితం అంతా శ్రీకారం నడవాలని తండ్రి కోరుకుంటున్నాడు అని గుర్తు. ఆ శ్రీవల్లి పేరులోంచి అత్తారు శ్రీ తీస్తామన్నారనుకోండి, ఒక్కనాటికి ఒప్పుకోకూడదు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పాలి. అంతేగాని రాజీ పడిపోయాడు అనుకోండి, అక్కడతో కవాటం మూసేసినట్టే. మీరు ఉపకారం చేసిన వారు కాదు, మహాపకారం చేసేసినట్టు ఆ దంపతులకి. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ పేరుని పడితే ఆ పేరు మార్చరాదు. ఒక్కొక్క శుభముహూర్త సమయంలో మార్చేసిన పేరు వల్ల వచ్చిన ఇబ్బంది ఇక జీవితంలో ఎవ్వరూ తీయలేరు కూడా. ఒక్కొక్కసారి ఇక దాన్ని ఎవ్వరూ విరచలేరు. ఎందుకంటే అపరాధం జరిగిపోతుందో పక్క నుంచి మీరు ఏం చేస్తే అది విరుగుతుంది, విరగదిహ. ఇప్పుడు మురుగుడు కాలువని మీరు ఆపారనుకోండి, మురుగు ఆపేసి కాలువ కడిగేసేసి శుభ్రంగా ఫినాయిల్ వేసి తుడిచేశారనుకోండి, అప్పుడు కాలువ ఇంకా కొద్దిగా మురుగు కంపు ఉంటుందా ఉండదా నాకు చెప్పండి? ఉంటుంది. అందులో కొన్నాళ్ళు పన్నీరు పోస్తే ఆ తర్వాత పోతుందేమో మురుగు కంపు. అప్పటిదాకా పన్నీరు కూడా మురుగు వాసన వస్తుంది.
అలాంటిది మురుగును ఓ పక్క నుంచి వదులుతూనే ఉండి మీరు అందులో పన్నీరు పోస్తే మురుగులో పన్నీరు ఎలా ఉంటుందండి? పన్నీరు ఉంటుంది ఆ కాలవలో? మీరు చేసిన పెద్ద దోషాన్ని చేసేసి ఎన్ని చేస్తుంటే మాత్రం ఆ దోషం ఆగుతుంది? అంటే శ్రీకారాన్ని వదిలిపెట్టడం అన్నది అంత ప్రమాదం లోకంలో. అందుకే శుభలేఖ వేసేటప్పుడు శ్రీకారము లేని శుభలేఖ వెయ్యకూడదు. మన వాళ్ళు శ్రీ 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 వేసి తనివి తీరక మంగళం మహత్ అని మళ్ళీ 5 సార్లు శ్రీ 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 అని రాస్తారు శుభలేఖలో. పెద్దలు వేసిన శుభలేఖలు, పెద్దలు చేత్తో రాసిన శుభలేఖల్లో అంత జాగ్రత్త ఉంటుంది. అది నడవాలి నడవాలి నడవాలి. ఎందుకని 5 మాటలు ఎందుకు రాయడం అంటే ఆవిడ పంచసంఖ్యోపచారిణి. 5 మాటలు ఏదైనా అనడం కానీ, 5 మాటలు ప్రదక్షిణం కానీ, 5 మాటలు 5 రకాల పదార్థాలు కానీ, 5 పళ్ళు కానీ మీరు పట్టుకెళ్ళారనుకోండి, ఆవిడ పరమప్రసన్నురాలు అవుతుంది. ఎందుకని పంచాక్షరి ఆవిడ భర్తది. 5 చేత ఆయన సంకేతింపబడుతున్నాడు, అదే ఆవిడ సంతోషం. అందుకని 5 కావిడంతా మురిసిపోతుంది. అందుకని వీళ్ళిద్దరి జీవితం మురిపాలతో ఉండాలి, తోరణాలతో ఉండాలి. శ్రీ 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 ఇవన్నీ మానేసి వేదిక, విందు అంటే స్థలము, మా కోరిక వేసుకున్నవాడెవరు? కన్యాదాత కాడు, పెళ్లి కొడుకు తండ్రి కాదు. వాడు సద్యోగర్భ, వాడికి ఏదో పరమేశ్వరుడు యొక్క స్వయంభూలింగంలాగా వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు. వాడికి కనీసం శుభలేఖేసేవాళ్ళు లేరు. అందులో వాడే వేసేసుకుంటాడు, పేరు వేసేసుకుని వాడే పిలిచేసుకుంటాడు. ఈ మధ్య నేను చాలా ఆశ్చర్యకరమైనవి చూసి తెల్లబోతున్నాను. ఈ పిచ్చి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే అసలు ముక్కుపచ్చలారనటువంటి పిల్లల పుట్టినరోజు కార్డులు ఆ పిల్లల పేరు మీద వేసేస్తున్నారు. అలా వాడు ఎలా వేసుకుంటాడంటే వాడికి ఏమైనా వచ్చా? ఆ తల్లిదండ్రుల పేరు మీద వెయ్యొద్దు శుభలేఖ. నువ్వెందుకు వదులుకుంటున్నావు అమంగళం? వాడి పేరు మీద వాడే వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇవాళ మనం వెర్రి ధోరణులకు పోయి, అక్కర్లేని విషయాలకు పోయి, మీరు కేవలం 5 మాటలు శ్రీకారం రాస్తే, శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తే ఆవిడ పొంగిపోతుంది. అసలు శ్రీమతి అండ్ శ్రీ కూడా తప్పండి. అది కూడా ప్రింటింగ్ ప్రెస్ల వాళ్ళు కనిపెట్టినటువంటి దోషం. అండ్ ఏమిటి? అండ్ ఏ అండి అండ్ ఒకటి ఉంది, కమర్షియల్ ఎండ్ ఒకటి ఉంది. ఏం రవణా కాదా? ఏ అండి ఎండ్ ఉందా ప్రెస్లో? కమర్షియల్ ఎండ్ ఒకటి ఉందా? ఏమిటి రెండింటికి తేడా? లేవండి, లేచి చెప్పండి, ఏమిటి తేడా? ఏ అండి ఎండ్కి, కమర్షియల్ ఎండ్కి ఏమిటి తేడా? ఏ అండి ఎండ్ అంటే ఇంగ్లీష్లో అది ఒక ప్రిపోజిషన్ కింద ఉంటుంది. అంటే వారు మరియు వీరు, కోటేశ్వరరావు మరియు ఆయన భార్య అంటే అండ్ వేస్తాం. ఆయన ఆవిడ అని కలిపి చెప్పడానికి వేస్తాం, ఒక కంజంక్షన్ లాగా. కమర్షియల్ ఎండ్ అంటే వారు వీరు కలిసి కాదు, అది ఒక సంస్థ పేరు, వారందరూ కలిపి పెట్టినది. ఇక్కడ ఇద్దరు కారు. అందుకని గోపాల్ అండ్ కో అని ఉందనుకోండి, ఏ అండి ఎండ్ రాయరు, ఎస్ని తిరగేసి ఇలా రాస్తారు. ఇలా రాస్తే దాన్ని కమర్షియల్ ఎండ్ అంటారు. అంటే వ్యాపార సంబంధమైన ఎండ్. అది ఇద్దరి పవిత్ర కూడికతో కూడుకున్నదో, మంగళప్రదమైన కార్యానికి భార్యాభర్తల యొక్క కలయిక వంటిదో కాదు. అటువంటి ఎండ్ కాదు. ఇది కమర్షియల్ ఎండ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అంటే వాణిజ్య సంబంధమైన కూడిక అని. అది అటువంటి కమర్షియల్ ఎండ్ పట్టుకొచ్చి దాంపత్యం మధ్యలో ఎలా వేసేస్తున్నారండి? ఎంత మహాపచారం అండి శుభలేఖలో. శుభలేఖలో కన్యాదానం చేసేటటువంటి భార్యాభర్తల పేరు మధ్యలో కమర్షియల్ ఎండా అంటే ధర్మపత్ని కాదు, వ్యాపార పత్ని అని గుర్తు. కోటేశ్వరరావు గారు మరియు ఆయన వ్యాపార పత్ని అని వేసుకున్నాను అనుకోండి శుభలేఖ, నేను ఆ పెళ్లికి వెళ్ళొచ్చా? ఎవడైనా పెళ్లికి రావచ్చా? నాకు ఎవడైనా పట్టుకొచ్చి అలాంటి శుభలేఖ ఇచ్చాడు అనుకోండి, నేను వెళ్ళొచ్చా పెళ్లికి? ఇంకా వాడు కన్యాదానం ఏమిటి? వ్యాపార పత్ని, కొన్నాళ్ళు ఉంచుకోవడానికి తెచ్చుకున్నాను ఆ అమ్మాయిని, మోజు తీరే వరకు నా పక్కన కూర్చుంటుంటుంది అని గుర్తు. కమర్షియల్ అండ్ స్టాట్యూటరీ డిజల్యూషన్ ఉంది ఫర్మ్కి. అంటే చట్టబద్ధంగా సంస్థను ఆపి ఇన్సాల్వెంట్ అయిపోతాయి. అంటే ఇంకా మేము ఎవరికే అప్పులు కట్టలేమండి అన్నారు అనుకోండి, కోర్టులో పిటిషన్ వేసుకుని ఐపీ పెట్టేశారంటారు అనేసి ఆ సంస్థ మూసివేయబడుతుంది. అసలు ఇన్సాల్వెన్సీ డిజల్యూషన్ అంటే అటువంటి హేయమైన స్థితి. అలా ఇద్దరూ విడిపోవడం, ఇద్దరూ ఏమీ సాధించకపోవడం అన్నది దాంపత్యమునందు లేదు. ఇంత పరమ పవిత్రమైన దాన్ని మధ్యలోకి మీరు తీసుకెళ్లి కమర్షియల్ ఎండ్ వేస్తారా శుభలేఖల్లో?
ఎంత పొరపాటు చేసేస్తున్నాం చూడండి మనం. అది ఎక్కడ వేస్తున్నాం తీసుకెళ్ళి శుభలోకిలోకి పట్టుకెళ్ళి వేస్తున్నాం. అసలు కమర్షియల్ ల్యాండ్ని తెలుగులో శుభలేఖలోకి ఎందుకు వేస్తున్నావు నువ్వు అని అడిగిన వాడు ఏడి? అంటే ఇవాళ మనకి సంప్రదాయం మీద మక్కువ అంత చచ్చిపోయింది. నువ్వు కమర్షియల్ ల్యాండ్ వేసుకుని కన్యాదానం చేసి శ్రీకారం లేకుండా శుభలేఖ రాసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరినీ శుభప్రదంగా ఉండమని దాని పేరు శుభలేఖ ఎలా అయింది? దాని పేరే శుభలేఖ. అది ఇంకొకటి కాదు. అది శుభలేఖ అయినప్పుడు అందులో ఎలా ఉండాలో అలా ఉండాలి, కానీ నీ చిత్తం వచ్చినట్టుంటే అలాగా. నన్ను అప్పుడప్పుడు కొంతమంది వచ్చి శుభలేఖ రాసి పెట్టండి అంటారు. అంటే నేను వాళ్ళ పేర్లు మరియు అని పెట్టి రాస్తుంటాను. వాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే నాకు పట్టుకొచ్చి శుభలేఖ ఇస్తారు. కోటేశ్వరారు మీరు శుభలేఖ రాసి పెట్టారు, చాలా సంతోషం, మొట్టమొదట మిమ్మల్నే పిలుద్దామని వచ్చామని. నేను ముందు చూసేది ఏమిటంటే అందులో ఏముందని ఇలా విప్పి చూస్తా. కమర్షియల్ ఎండ్ ఉంటుంది. అంటే ఎందుకుంటుందో తెలుసా అండి, నేను తప్పు రాశాను, వారు దిద్దారనమాట. అంటే మీరు ప్రయత్నించినా అరే ఎందుకు రాశారో అని అలా కూడా వెయ్యరు. అంటే రమణారారు నేను మిమ్మల్ని అంటలేదు ఇష్టండి, మీరు ప్రాజ్ఞులు. కానీ ఇవాళ మన పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ శ్రీ అంటే ఒకసారి అంటే అంత అనుగ్రహిస్తున్నాడు. పంపుని ఒకసారి తిప్పితే మీరు ఎన్ని బిందెలైనా పట్టుకోవచ్చండి. ప్రవాహం దగ్గరికి వెడితే మీరు ఎన్ని బిందెలు పట్టుకుంటే ప్రవాహం కాదండి. అసలు ప్రవాహం అంటూ ఉండాలి కదా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉండాలి కదా, శ్రీ పట్ల మీకు భక్తి ఉండాలి కదా, ఆ ఇచ్చే శక్తి తోటి ఉందని మీరు నమస్కారం చెయ్యాలి కదా, శ్రీ అనాలి కదా. ఇంట్లో శ్రీ లేదు, ఏమీ లేదు. అందుకే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్యలో పట్టేటటువంటి బట్ట శచీదేవి. దాని మీద ఏం రాయాలంటే రెండే, శ్రీకారము స్వస్తికు. ఈ రెండు తప్ప ఇంకోటి ఉండడానికి వీల్లేదు. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఏవి చేస్తే దాంపత్యమునందు అన్ని కష్టాలు వస్తాయో అవన్నీ మనం చేస్తున్నాం. దాని మీద తీసుకెళ్ళి తొంగి తొంగి చూడమాకు చందమామ అని రాయాలి. ఎందుకు నీ వెర్రి కవిత్వం అక్కడికి వెళ్ళి? అంటే శచీదేవి మొహం మీద ఇది రాసి కన్యాదానం చేస్తే ఆ కన్యాదానానికి ఏమైనా అర్థం ఉంటుందండి? ఏమీ అర్థం ఉండదు. కాబట్టి ఇవాళ మనం ఏ స్థితికి దిగజారిపోతున్నాం? కొబ్బరి బొండం పట్టుకో అంటే ఈ పిల్ల పేరు, ఈ పిల్ల మూర్ఛరోగిలా బెళ్ళ కట్టుకుంటే కానీ ఎవరికి తెలీదా? దాని మీద సూదులు తీసుకొచ్చి ఆ పిల్ల పేరు రాయడం. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి? పరిణయ శుభలేఖ అని ఒకటి వేశావు కదా నువ్వు, ఫలానా వారి యొక్క పరిణయ ఆహ్వానము అని ఆ గృహస్థు పిలవాలి. ఇది మానేసి ఇవాళ మనం వేసేది ఏమిటో తెలుసా? సౌజన్య వెడ్స్ శ్రీహర్ష మధ్యలో ఇలా ఓ గుర్తేసి అందులో ఓ బాణం దూసుకుపోతున్నాడు. అదేంటండి, అది గుండెలకి గుర్తయితే అందులో బాణం వేస్తే గుండెల్లో గుచ్చుకున్న బాణం ఎలా మంగళప్రదమని మీరు అనుకుంటున్నారు? అది అసలు గుర్తు ఏమిటి? అది గృహస్థేమో బయట బోర్డు కట్టడం ఏమిటండి? అక్కడికి వెళ్ళి అచ్చతలేనా నేను? గుండెల్లో గుచ్చుకున్న బాణం నీకు నీ ఇంట్లో పెళ్లికి గుర్తు. నీవింత ప్రాజ్ఞుడు అయిపోయావు. నీ సనాతన ధర్మం ఏమైపోయింది? నీ పాండిత్యం ఏమైపోయింది? నువ్వు పుట్టిన కర్మభూమి ఏమైపోయింది? నీ దేశం ఏమైపోయింది? నీ సంస్కృతి ఏమైపోయింది? నీకెందుకు కావలసి వచ్చాయి ఇవన్నీ? నీకెందుకు ఈ అక్రమాలిన తలబరువులు? నువ్వు చేసేయవలసిందేదో నీకు చేత కాకపోతే లోకంలో పెద్దలు ఉన్నారు, వారిని అడిగి చెయ్యొచ్చు కదా. నీకెందుకు ఈ అల్లరంతా? అంటే నువ్వు పిల్ల పెళ్లి చెయ్యట్లేదు. పిల్లకి నువ్వు ఎన్ని శాపాలు పెట్టగలవో అన్ని పెడుతున్నావు పీటల మీద. నువ్వు అత్తారు కలిసి పెడుతున్నదంతే. పెడితే బూట్లు వేసుకుని వెళ్ళి వాళ్ళ మూర్ధన్య స్థానమనందు అక్షతలు వేస్తే ఫలిస్తాయని ఎలా అనుకుంటున్నారండి మీరు? ఏ పెళ్లి సక్రమంగా మనం చేస్తున్నాం? గుండెల మీద చెయ్యేసుకుని విచారించండి. నేను విమర్శించానని మీరు అనుకోకండి. భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? విశ్వాసము. భక్తి ప్రియా అంటే ఏమిటో తెలుసా అండి? నువ్వు మధ్యలో ఒక తెరచాప పట్టరా చాలు, ఒక శ్రీకారం రాయిరా శుభలేఖలో చాలు, శ్రీమతి మరియు శ్రీ అని వేయరా చాలు. ఇవన్నీ వదిలేసి నాకు శుభాలు రావాలి, నాకు శోభనాలు రావాలి, నాకు మనవలు పుట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి శోభనాలు రమ్మంటే? అన్నీ ఈశ్వరావమానమునకు సంబంధించిన విషయాలే. అన్నీ నీ మెహర్భాని పాండిత్యాలు, నీ పనికిమాలిన సిద్ధాంతాలే. నీకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుణ్ణి నింద చేస్తున్నావు, పనికిమాలినవన్నీ పట్టుకుంటున్నావు. ఎక్కడుంది నీకు విశ్వాసం? నీకు ఆకలేస్తే అన్నం తినరా తీరుతుందంటే విశ్వాసం. అన్నం తింటున్నావు, ఆకలి తీరుతోంది. నీకు విశ్వాసం ఉంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యడం భక్తి. శాస్త్రం చెప్పింది ఒక్కటి పక్కనెట్టి మిగిలినవన్నీ చేయడం భక్తి అవుతుందని ఎలా అనుకుంటున్నారు?
ఒక్కనాటికి అవదు. అది భక్తి తిరస్కారము. అప్పుడు మీకు సత్ఫలితాలు వస్తాయా, దుష్ఫలితాలు వస్తాయా? దుష్ఫలితాలు వచ్చేస్తాయి. అందుకే ఇవాళ లోకంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమేమి అని అడిగారు. సామూహిక మరణములకు, లోకంలో అంటువ్యాధులు ఏర్పడుటకు, విశేషమైన భయంతో కూడిన జీవనం ఏర్పడుటకు కారణమేమి అని అడిగింది శాస్త్రం. అడిగితే శాస్త్రం పేరు చెప్పి, భగవంతుడి పేరు చెప్పి, భగవంతుణ్ణి శాస్త్రాన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ చెయ్యడం వేదిక మీద. మీరు అలా చేస్తున్నారనుకోండి, అప్పుడు పిలిచి మంత్రంతో దేవతల్ని మీరు అవమానం చేస్తుంటే వాళ్ళు క్రుద్ధులవుతారా? అవరా? అయి తీరుతారు. అవి జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కాబట్టి దిద్దుబాటు ముందు మనం నేర్చుకోవాలి సనాతన ధర్మంలో. కాబట్టి భక్తి ప్రియా, ఆ తల్లికి భక్తితో ఒక్క నమస్కారం చేస్తే ఆ తల్లి ఏదైనా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ భక్తి అన్నదాన్నే మార్చి ఏమని చెప్పారో తెలుసా అండి? ధ్యాయేత్. నువ్వు ఆ విషయం తెలుసుకుని సంతోషంగా ఇలా చూస్తూ కూర్చుంటే ఈప్సిత సిద్ధయే, నీ కోరికలు తీరుతాయి. అందుకే రుద్రాభిషేకం జరిగేటప్పుడు కోరికలు దేనివల్ల తీరుతాయి? మీరు శివలింగం మీద పోస్తే తీరుతాయని ఎక్కడా లేదు. మీరు శివలింగం మీద పొయ్యక్కర్లేదు. భద్రత ఏమిటో తెలుసా అండి? మీ పోల్ మీద కరెంటు పోయిందనుకోండి, మీరు వేసుకుంటారా, ట్రాన్స్కోవాలని పిలుస్తారా? ట్రాన్స్కోవాలని పిలుస్తారు, మీరు ముట్టుకోరు పోల్ ఎక్కి. అలాగే శివలింగం మీద పోసి ఇన్ని మంగళములు తెచ్చుకోవడం నాకు చేత కాదు. ఏం చేయాలో తెలుసా? ఆచార్యముఖేనా అని సంకల్పం చెప్పాలి. అక్కడ పెద్దలు ఉంటారు, వారికి తెలుసు. వారు ఏం చేస్తారంటే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆవలిస్తూ కూర్చోవడం, నిద్రపోవడం కాదు. మనం ధ్యాయేత్, ధ్యానం చేస్తూ కూర్చోవాలి. ఎలా ధ్యానం చెయ్యాలి అంటే, పాలు పడితే ఏమవుతుంది, పెరుగు పడితే ఏమవుతుంది, తేనె పడితే ఏమవుతుంది, పంచదార పడితే ఏమవుతుంది, లోకంలో అమృతం ఒకటే కదా, ఇవి పంచామృతాలు ఎలా అయ్యాయి? 5 అమృతాలు లేవు కదా, వీటిని అమృతం అని ఎలా పిలిచారు? బజార్లోకి వెళ్ళి 1 కేజీ అమృతం ఇవ్వండి అంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి పంచదార పంచామృతాల్లో ఒకటిగా మీరు ఎలా చెప్తున్నారు? ఇది మీరు తెలుసుకుని అసలు అభిషేక మంత్రం ఎలా ప్రారంభం అవుతోందో, అనువాకం ఎలా నడుస్తోందో దీని గురించి మీరు తెలుసుకుని అక్కడ అభిషేకం జరుగుతుంటే ఇది జరుగుతోంది, ఇది జరుగుతోందని మీరు అలా చూస్తున్నారనుకోండి, దాని వలన ఏమవుతుందన్నారంటే మీ కోరికలు తీరిపోతాయి. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అందుకే రేపు ఉదయం మనం ఏం చేస్తామో తెలుసా అండి? 6:30 అయ్యేటప్పటికే అటువంటి అభిషేకం చేస్తాం. ఇటువంటి అభిషేకాన్ని ప్రారంభం చేస్తాం. అప్పుడు చక్కగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కేవలం ధ్యానం కాదు, వేదమంత్రములను పైన కూర్చున్నటువంటి ఋత్విక్కులు చదువుతారు. నేను ఇక్కడ కూర్చుని మీకు ఆ అభిషేకానికి సంబంధించినటువంటి విషయాన్నంతటినీ వివరణ చేస్తాను. భజన చేసిన, నామం చెప్పిన, మనం చెప్తుంటాం, మనం అందరం కలిసి చెప్తూ ఉంటాం, అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. ఆ నామం చెప్పినప్పుడు ఆచార్యముఖేనా పుష్పాలు పడుతుంటాయి. అప్పుడు ఆ పూలు మీరు వేసినట్టే అవుతుంది. మాఘమాసంలో అత్యంత శక్తివంతమైన ఆరాధన ఏమిటో తెలుసా అండి? మీకు కావాలంటే నేను ప్రమాణ శ్లోకాలు చూపిస్తాను. మాఘమాసంలో మహాశివరాత్రి నాడు అత్యద్భుతమైనదేది మారేడు దళంతో శివలింగాన్ని ఆరాధన చేయడం. రేపు నేను మారేడు దళానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మీకు చెప్పి, 1-2 శ్లోకాలు చెప్పి, గొప్ప గొప్ప నామాలు మనం అంటూ అక్కడ శివారాధన జరుగుతోందనుకోండి, అది జన్మానికి ఒక శివరాత్రి. కానీ అలా చెప్పడానికి ఒక నియమం ఉంది, అదే భక్తి. ఏమిటా నియమం? డాక్టర్ గారికి అన్నీ తెలుసు కదండి. గోరు చుట్టు కొయ్యడానికి ప్యాంటు చొక్కా బూటుతో వెళ్ళకూడదా ఆపరేషన్ థియేటర్లోకి? వెళ్ళడు. అవి విప్పేసి హ్యాంగర్కి పెట్టేసి ఒక గ్రీన్ సూట్ వేసుకుని లోపలికి ఎడతారు. ఎందుకు ఎడతారు అంటే ఆయన విశ్వాసం. ఆయన ప్యాంట్ వేసుకున్నా చేసేయగలరు, కానీ అలా వెళ్ళరు. ఒక సూట్ వేసుకుని లోపలికి ఎడతారు. అలాగే అభిషేకం జరుగుతున్న సమయంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందడానికి కావలసిన భక్తితో కూర్చున్నారని గుర్తేమి? నామాలు చెప్పడానికి. లలిత చదవాలంటే ఎలా కూర్చోవాలి? పంచ కట్టుకుని మగవాళ్ళు ఉత్తరీయం మాత్రమే వేసుకుని కూర్చోవాలి. అలా కూర్చుని చేసినదేదో అది మాత్రమే జన్మానికో శివరాత్రి. అదే మనకి ఫలిస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. రేపు మనం అటువంటి అత్యద్భుతమైనటువంటి పూజ రేపు ఉదయం వేళ మనం అనుసంధానం చేద్దాం. చక్కగా అందరం అమ్మవారి బిడ్డలుగా ధరిద్దాం. భక్తి అంటే ఏమిటో
చక్కగా మనకి తెలుసున్నంతలో నమస్కారం చేస్తూ కూర్చుందాం. దానివలన శ్రీ ప్రవహిస్తుంది. సాయంకాలం మాత్రం సువాసినులు మాత్రమే కూర్చుంటారు పూజలో. మగవాళ్ళందరూ పంచెలు కట్టుకుని వచ్చినప్పటికీ ఆలయం లోపలికి రావడానికి అవకాశం ఉండదు. అక్కడ కొన్ని కుర్చీలు వేస్తారు, అందులో కూర్చోవచ్చు. బయట ఉన్నట్టు పెట్టినటువంటి దేంటి ప్రొజెక్టర్స్ తోటి టెలికాస్ట్ చేసే స్క్రీన్స్ దగ్గర కూర్చుని ఆ తెరల దగ్గర కార్యక్రమాన్ని చూస్తూ నామాలు చెప్పచ్చు. ఎందుకంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటుంటారు. అది అప్పుడు లలిత చదవరు, శ్రీమాత్రే నమః ఒకటే అంటారు. కాబట్టి చెప్పులు విప్పేసి నిలబడి కూడా మీరు శ్రీమాత్రే నమః చెప్పచ్చు, ఏమీ తప్పుండదు. అప్పుడు నామం అలా శ్రీమాత్రే నమః ఒకటి చెప్పి పురుషులకి కూడా అవకాశం, ప్రాంగణం సరిపోదు కాబట్టి కల్పించడానికే శ్రీమాత్రే నమః చెప్పిస్తూ నామం నేను చెప్తున్నాను, చెప్పచ్చు. సువాసినులది జన్మ హక్కు, అమ్మవారిని అలా ఆరాధించగలిగినటువంటి హక్కు వారిది. వారు చేసుకుంటే మనందరం తరించినట్టే. కాబట్టి రేపటి రోజున కూర్చుని చేసుకునేటటువంటి అధికారం మాత్రం సాయంకాలం కేవలం సువాసినులకి ఇచ్చాం. వాళ్ళు చెయ్యవలసింది ఒక్కటే, 6 గంటలకు అన్నారు కదా అని మీరు పావు తక్కువ వారికి వచ్చారనుకోండి, ఇంతమంది అక్కడ గుమిగూడిపోతే లోపలికి రావడంలో ఒక క్రమం పాటించడం కష్టమైపోతుంది. మీరు 5 గంటల నుంచి చక్కగా లోపలికి వచ్చేయడం మొదలుపెట్టారనుకోండి, మహాశివరాత్రి నాడు దేవాలయ ప్రాంగణంలో కూర్చోవడం కన్నా భాగ్యం ఏముంటుందండి? చక్కగా వచ్చేసి ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు, ఎదురుగుండా వచ్చేసి ఎక్కడ కూర్చున్నామన్నది ప్రధానం కాదు, ఎక్కడ కూర్చున్నా కనపడడానికి స్క్రీన్స్ పెడుతున్నారు. మీకు ఎక్కడ కూర్చున్నా వినపడుతుంటుంది, ఎక్కడికక్కడే నీరాజనాలు ధూపాలు వచ్చేస్తుంటాయి. చక్కగా మనందరం కలిసి ఎలుగెత్తి అమ్మవారిని భక్తితో ప్రీతితో సేవించామనుకోండి, ఎటువంటి దోషములు కూడా విరిగిపోతాయి. రేపటి రోజు కాకినాడ కార్యక్రమంలో పాల్గొనడం కోసమని దీనికోసం ఎన్ని ఊళ్ళ నుంచో బయలుదేరి వస్తుంటే, మీరు నమ్మండి నమ్మపోండి, చాలా ఊళ్ళ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు ఏమనుకోవద్దమ్మా, మీరు ఎవ్వరూ కూడా బస్సులు వేసుకుని రావడం ఇలాంటి పనులు చెయ్యవద్దు అని నిష్కర్షగా చెప్పేశాను. ఎందుకని అంటే ఇన్నాళ్ల నుంచి ఉపన్యాసం వింటున్న మీకు ఉండాలి అవకాశం. అంతేకాని నేను ఇంతకు ముందు వెళ్ళి ఊళ్ళల్లో చెప్పిన వాళ్ళందరూ వచ్చేస్తానన్నారు కదా అని చెప్పేసి 2-3 వేల పాసులు వాళ్ళందరికీ ఇచ్చేశారనుకోండి, అప్పుడు నేను తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఒక 30 మందినో 20 మందినో తప్ప అసలు పై ఊళ్ళ నుంచి వస్తామన్న వాళ్ళని ఎవరిని ఈసారి పిలవలేదు. ఎవరో కొద్ది మంది మాత్రం పరమభక్తితో ఇంకా వస్తామంటే వాళ్ళనే అనుమతించాం. ఇంత గొప్ప అవకాశం ఒక్క మీకే కృప చేయబడింది. మీరు ఇంకా ఏమీ చెయ్యక్కర్లేదు. మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే, మనసులో ఇది మన ఇంట్లో కార్యం, మనందరం అమ్మవారి బిడ్డలం. ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పారే, మన అన్నగారు మనం చేసుకోలేం కాబట్టి అన్నగారు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్నయ్య వల్ల ఏదైనా దోషం జరగచ్చు, మన్నిద్దాం. మన గురువుగారి వల్ల తప్పు జరగచ్చు, మన గురువుగారిని మనం మన్నిద్దాం. ఒక తండ్రిలా చూద్దాం, ఒక గురువుగా చూద్దాం, ఒక అన్నగా చూద్దాం, ఒక తమ్ముడిగా చూద్దాం, ఆయన్ని మన్నిద్దాం. మీరు చేయవలసింది ఒక్కటే, 2 వాటర్ బాటిల్స్ పట్టుకుని వస్తే చాలు. 2 ఎంగిలి చేసేయకండి. మీకు ఎప్పుడైనా దాహం వేస్తే ఒక దాంట్లో నీళ్లే తాగండి, 2వ సీసాలో నీళ్లు ఆచమనం చేయడానికి అర్ఘ్యపాత్రలో పోసుకోవడానికి పెట్టుకోండి. రేపు మీరు పూజ చేసే మూర్తి మిమ్మల్ని ఊరించడానికి నేను చెప్పట్లేదు. నేను ఎవరండి వెనకాతలు మాట్లాడడం? ఏం మాట్లాడకుండా కూర్చోలేరా? మాట్లాడకుండా కూర్చోలేకపోతే బయటికి వెళ్ళిపోండి. వెనకాల కూర్చుని ఎందుకు అలా మాట్లాడుతుంటారు? మీకు ఇవ్వబడుతున్నటువంటి మూర్తి మామూలు మూర్తి కాదు. నేను మీకు యథార్థంగా చెప్తున్నా, దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు నేను అటువంటి మూర్తిని చూడలేదు. ఏ మూర్తి పాదముల మీద ఇంత కుంకం పడితే మనందరి జన్మలు తరించిపోతాయో, నన్ను నమ్మి ఏ చేతకాకపోయినా చెప్తుంటే వీళ్ళందరూ ఇంత భక్తితో వింటున్నారే, వీళ్ళు తరించాలని అటువంటి మూర్తికి రూపకల్పన జరిగింది. నేను చేయలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి,